अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠం మీద సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము విభూతి ప్రకరణంలో భూతజయం వల్ల ఇంద్రియ సిద్ధి వలన మనకు కైవల్యం కలుగుతుందని చెప్పుకున్నాము. ఎందుకంటే దానివల్ల కలిగేటువంటి వైరాగ్యం ద్వారా తద్వైరాగ్యాదపి దోష బీజక్షయే కైవల్యం. కైవల్యం ఇప్పుడు ఎవరో మీరు కూడా రామకృష్ణ గారు, మీరంతా బాబు గారు, మోహన్ రావు గారు కైవల్యం గురించి మాట్లాడుకుంటున్నారు, మోక్షం గురించి. తో అది ఇంద్రియ జయం వల్ల భూత జయం వల్ల మనకు కలిగినటువంటి వైరాగ్యం ద్వారా ఆ దోషాలు క్షీణిస్తాయి. దోషాలు క్షీణించినప్పుడు అప్పుడు మనకు ముక్తి కలిగింది, మోక్షం కలిగింది తెలుస్తుంది. అది ఎప్పుడైనా కావచ్చు, కరెక్టే. కాకపోతే ఎప్పుడు కలుగుతుందో మన ఆత్మశుద్ధి జరుగుతూ ఉంటే అట్లా ముందుకు వెళ్తూ ఉంటాం. అది ఒక ప్రయాణం లాంటిది. ఎంత ప్రయాణం చేశామన్నది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. నా మనసు, నాలో ఉండే దోషాలేంటి, నాలో ఉండే గుణాలేంటి, నాలో ఇంకా సాంసారిక విషయాల పట్ల ఇంకా ఏవైతే వాసన ఉన్నాయా లేవా, నాలో ఉండే సంస్కారం ఇంకేమి ఉన్నాయి, సాంసారిక ఆకర్షణ పట్ల ఎక్కువగా ఉన్నాయా, ముక్తి ఆత్మ పరమాత్మ పట్ల ఎక్కువగా ఉన్నాయా, ఆ సంస్కారం బట్టి మనం నిర్ణయించుకోవచ్చు నేను ఎంత దగ్గరలో ఉన్నాను, ఎంత స్థితి ఎంతవరకు వెళ్ళగలిగా అని చెప్పి. ప్రతి యోగి ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మావలోకనం అంటే ఆత్మ నిరీక్షణ చేసుకోగలిగిన శక్తి సామర్థ్యం ప్రతి యోగ సాధకుడికి ఉంటుందన్నమాట. మనం నిర్ణయించుకోవచ్చు మనలో ఇంకా ఇన్ని దోషాలు ఉన్నాయి, నేను తోచుకోవాలి, నాకు ఇంత టైం పట్టవచ్చు. ఇప్పుడు ఈ రకంగా ప్రబలంగా నాలుగు సంస్కారాలు పీడిస్తున్నాయి, బాధిస్తున్నాయి అంటే నాకు ముక్తి ఇంకా ఒక జన్మగా నిజం, అది కూడా నిర్ధారించుకోవచ్చు. అది పరమాత్మ కూడా ఇస్తాడు. కానీ పరమాత్మ ఎప్పుడు ఇస్తాడు? నువ్వు చేసే కర్మలను బట్టి. ఏవ వదిలితే తమేవ సాక్షాత్కారం ఈశ్వరస్య భవతి పరంతు. కానీ ఇక్కడ ఈశ్వరుని ఎవరైతే వరిస్తాడు వారికి ముక్తిని ఇస్తా మనకు ఉపనిషత్తు వచనం ఉంది. కానీ వరించాలి అంటే ఏం చేయాలి? అటువంటి ఉత్తమ కర్మలు చేస్తూ పోతున్నావు అనుకోండి, ఖచ్చితంగా వరిస్తాడు. నువ్వు నీ సంస్కారం నష్టం అవుతుంది, క్షీణం అవుతున్నా అనుకోండి, ఇప్పుడు పరమేశ్వరుడికి ప్రీతి పాత్రుడు అవుతామంట. ప్రీతి పాత్రుడు అయినప్పుడు ఖచ్చితంగా పరమేశ్వరుని అనుగ్రహం ఉంటుందన్నమాట. ఇప్పుడు అనుగ్రహం కలగాలి అంటే తదనుకూలమైన ఈశ్వరానుకూలమైన ఆజ్ఞ ఏదైతే ఉందో మనం దాన్ని ఆచరించాలి. వేదానుకూల ఆచరణ ఏదైతే ఉందో, యోగానుకూలంగా ఏదైతే ఆచరణ ఏదైతే ఉందో, ఋషి మహర్షి చెప్పినటువంటి ముక్తి మార్గానికి ఏదైతే మార్గం ఉందో, శ్రేయ మార్గం, ఆ మార్గాన్ని అనుసరిస్తూ పోతుంటే ఖచ్చితంగా పరమాత్మకి పాత్రుడు అవుతాం. ప్రీతి పాత్రుడు అయిపోయి పరమాత్మ అనుగ్రహం మనకు వెంటనే సిద్ధిస్తుంది. కాబట్టి మనకు తెలుస్తుంది మనం ఏ స్థితిలో వెళ్తున్నాం. కొంతమంది విద్యను సంపాదించుకోగలుగుతారు, జ్ఞానం సంపాదించుకోగలుగుతారు చాలా మటుకు. కానీ ఆ విద్య రూపంలో ఉంటుంది, కానీ అది ఆచరణ రూపంలో చాలా తక్కువగా ఉంటున్నారు. తెలుసు, అన్ని విషయాలు చెప్తూ ఉంటాను, ఇలా ఉంది అలా ఉంది. కానీ వానికి ఇష్టం ఉంది వినిచేయడం, వ్యక్తికి ఇష్టం ఉండమాట. ఆ విద్వత్త రూపంలో ఆయనకు మా సన్మానం ఉంటుంది, గౌరవం ఉంటుంది, అన్ని ఉంటాయన్నమాట. కానీ ఆచరణలోకి వచ్చి ఆయనకు ముక్తి అవసరం లేదు, నాకు అవసరం లేదు, అలా కూడా ఉంటుంది అన్నమాట. చాలా మందికి, అందరికీ ఇది ముక్తి యొక్క లక్ష్యం ఉండాలని చెప్పి అనివార్యం కాదు. ఎవరికి నిజంగా అలాంటి ఆకలి బుభుక్ష అనేది ఎక్కువ తీవ్రంగా ఉంటేనా అటువంటి వ్యక్తి పూర్తిగా సమర్పణ భావంతో, త్యాగ భావంతో నాకు పుణ్యం వద్దు పాపం వద్దు అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటారు.
కాబట్టి మన లక్ష్యానుగుణంగా చూసినట్టు మీరు చెప్పినట్టుగా కోట్లలో కొంతమంది వెళ్తారు, కానీ ఆ కోట్లో కొంతమంది వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే ఎవరికైతే ఆకలి అవుతుందో వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎవరికైతే ఆకలి అవుతుందో, ఎవరైతే బాగా అలసిపోయారు సంసారంలో, భోగాలను అనుభవించి బాగా అలసిపోయిన వాళ్ళు తీవ్రమైన సంకల్పంతో రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసేసి ఇంకా నాకు ఇది వద్దు, ఎన్ని ప్రలోభనలు వచ్చినా కూడా నాకు వద్దు, ఇవన్నీ వదిలేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చెప్పుకున్న సిద్ధులు చెప్పుకున్నాం, స్థాని ఉపనిమంత్రనే సంఘ స్మయ అకరణం పునః అనిష్ట ప్రసంగాతం చెప్పుకున్నామట. ఇప్పుడు స్థాని ఉపనిమంత్రనే అటువంటి యోగ సాధకు సామాన్య యోగ్యత మనకు సిద్ధి కలిగిన కూడా, ఏదో ఒక భూతం మీద జయం కలిగిన కూడా, సిద్ధి కలిగిన కూడా, ఐశ్వర్యం కలిగిన కూడా, మనకు అక్కడుండే స్థానికులు, అక్కడుండే రాజులు, అక్కడుండే ఐశ్వర్యవంతులు ఎన్నో ప్రలోభాలు, ఎన్నో ఐశ్వర్యాలను తీసుకొచ్చి మన ముందు తీసుకొచ్చి పెడతారు అన్నమాట. అప్పుడు ఇంకా మనల్ని నిజంగా వాస్తవమైన సంకల్పం బలంగా లేదనుకోండి, ఎందుకంటే ఇప్పుడు సంస్కారాలు అనేటివి మనలో ఇప్పుడు బలము, శక్తి, సామర్థ్యము కొంచెం జీర్ణించాయి, వయసు దాటిపోయింది కాబట్టి నాకు ఇప్పుడేం కోరికలు లేవండి, ఆశలు లేవంటున్నాం. అదే నీకు తీసుకొచ్చి ఇప్పుడు యవనావస్థ తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఆ యవనావస్థ వచ్చేసరికి అన్ని ఇప్పుడు ఏవైతే వద్దంటావు తిరిగి మళ్ళీ అవన్నీ కావాలంటావు. నీ దగ్గర ఐశ్వర్యము, డబ్బు, ఇవన్నీ పలుకుబడి అన్ని తీసుకొచ్చి పెట్టాము, అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి, భోగ భాగ్యాలు మొత్తం నీకు సమర్పించాడు, శక్తి ఇచ్చాడు, మంచి ఆయువుని ఇచ్చాడు, మంచి రూపాన్ని ఇచ్చాడు, మంచి వాక్కుని ఇచ్చాడు, అన్ని రకాల ఐశ్వర్యం ఇచ్చాడు, శారీరక ఐశ్వర్యం ఇచ్చేసాడు. అటువంటిప్పుడు ఎందుకు లోపల అనాది, ఇప్పుడు ఈ జన్మ కాదు కదా, కొన్ని జన్మల నుంచి కాదు కదా, జన్మాంతరాలు ఉంటే అనాది వాస సంస్కారం బాగా నాటుకుపోయి ఉన్నాయన్నమాట. అవి ఆటోమేటిక్ ఇవన్నీ శక్తి సామర్థ్యం ప్రలోభాలు వచ్చేందుకు నిజంగా మన లోపల ఉంటే అది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆలంబనం చూడగానే ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఎందుకే ఇవి స్థానిక ఉపనిమంత్రులు అంటే అక్కడ ఉండే స్థానికుడు మనకు కొంచెం మనలో సిద్ధి, ధ్యాన సిద్ధి కలిగిన కూడా, సమాధి సిద్ధి కలిగిన కూడా, ముక్తి వరకు చాలా దూర విషయం మనకు, సమాధి వరకు కూడా, సంప్రజాత సమాధి, అసంప్రజాత సమాధి, అంతకన్నా ముందు ధ్యాన స్థితిలోనే సమాధి స్థితిలోనే మనకు చాలా ఐశ్వర్యములు కలుగుతాయి, చాలా ప్రలోభనలు వస్తాయని, చాలా ఐశ్వర్యం కలుగుతుంది, చాలా సన్మానం వస్తుంది. అప్పుడు మన మనసును నియంత్రణ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడే మనము అటువైపు వెళ్ళగలుగుతాం. లేదంటే ఇక్కడ స్థానిక ఉపనిమంత్రం వచ్చినప్పుడు ఏదో ఒక సంఘం కలుగుతుంది, సంఘం అంటే ఆసక్తి కలుగుతుంది, ఆసక్తి వచ్చిన ఆటోమేటిక్ తెలియకుండా అభిమానం వచ్చేస్తుంది. అభిమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఇంకా అక్కడే, ఎందుకంటే సుఖాన్ని నువ్వైతే నిజంగా ఇక్కడ పై చెప్పే స్వగుణై సర్వం ఇదం ఉపార్జితం, ఇప్పుడు ఎవరేమి ఇవ్వలేదు, ఆయన తపస్సు చేసి ప్రయత్నం చేసి ఆయన ఈ గుణాలు స్వయంగా సంపాదించుకున్నాడు. ఆ విధంగా విద్య ఆర్జించగలిగితే ఆ విద్య యొక్క ప్రకాశం నీకు అందరినీ ప్రకాశింపజేస్తున్నావు అంట. ఆ విద్యతో అన్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఆ గుణాలు నీకు స్వతహా ప్రాప్తమే, ధర్మపూర్వకంగా ప్రాప్తమే. ఆ ప్రాప్తం వాటిని అనుభవించాలి. భోగాన్ని మేము సొంత అధర్మంగా తీసుకోవడం లేదా, నేను న్యాయోపార్జితంగా కష్టపడి నేను పురుషార్థం చేసి ఇవన్నీ గుణాలు సంపాదించాను, విద్యా గుణాలు సంపాదించాను, అందుకే ఐశ్వర్యం వచ్చాయి, అందుకే అనుభవించేస్తాను అని చెప్పి ఆ ఆకలి తక్కువ అయిపోతుంది, ఈ ఆకలి ఎక్కువ అయిపోతున్నాం అంట. కనిపించిన తర్వాత మళ్ళీ ఇదే సంసారం కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు లేదనుకోండి, చిన్న పిల్లవాడు ఏడుస్తా ఉంటాడంట. ఎప్పుడు ఎవరు లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అప్పుడేంటి అమ్మ కాదు, అప్పుడేం కనిపించదు. కానీ ఒక బాగా రూపవంతమైన ఒక బొమ్మ తీసుకొచ్చి అక్కడ పెట్టామనుకోండి, అనుకూలంగా ఆడుకోవడానికి, అప్పుడేమవుతుంది, అమ్మ గట్టిగా ఏడ్చి అతను ఏమవుతుంది, లక్ష్యం అంటే అప్పుడు అమ్మ అంటే ఇక్కడ మోక్ష లక్ష్యం ఆట. ఎందుకంటే అక్కడ కష్టాలు వస్తున్నాయి, బాధపడుతున్నాడు, ఏదో ఏడుస్తున్నాడు, ఆకలి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ అమ్మ కనిపించేందుకు అమ్మ ఏడుస్తా ఉంటాడు. కానీ పక్కన ఉండి అక్కడ స్థానికులు ఏదైనా బొమ్మ చేశారు, రకరకాల బొమ్మ చేశాను అనుకోండి, అమ్మ మర్చిపోతే ఈ బొమ్మను పట్టుకుంటాడు. అమ్మని మర్చిపోయి ఈ పక్కన బొమ్మలు చూస్తాడు, కాసేపు చూస్తాడు, మళ్ళీ ఎక్కువసేపు ఉన్నాడు, ఆ బొమ్మ ఇలా తిప్పుతాడు. మళ్ళీ కాసేపు తర్వాత అంటే ఇక్కడ ఈ విషయంలో కొన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ చేస్తాడు, ఇది మళ్ళీ నాకు వద్దు, మళ్ళీ అమ్మే కావాలి, అంటే నాకు మోక్షమే కావాలి, నాకు ముక్తే కావాలి, పరమాత్మే కావాలి అని చెప్పి మళ్ళీ అక్కడ పరిగెత్తుతాడు అన్నమాట. మళ్ళీ అక్కడికి పరిగెట్టిన తర్వాత కొంచెం ఇంకా ఏదైనా వస్తువు తినటానికి, తాగటానికి ఇంకేదైనా తీసుకొచ్చి పెడతాడు అన్నమాట. అప్పుడు ఏమవుతా మళ్ళీ కొంచెం ఆ మనసు మళ్ళీపోతుంది, మళ్ళీ ఆ వస్తువు మీద, ఆ పదార్థం మీద, తాగే వస్తువు మీద మళ్ళీ అక్కడికి వచ్చి ఆ పిల్లవాడు మళ్ళీ దాంట్లో లీనమైపోతాడు. అప్పుడు అమ్మని మర్చిపోయాడు, ఆ ఈశ్వరుని మర్చిపోయాడు. మనం కూడా ఏమవుతుంది, అట్లా స్థానికులు వచ్చి రకరకాల ప్రలోభం వచ్చినప్పుడు మళ్ళీ అది మర్చిపోతాం, మళ్ళీ ఇది పట్టుకుంటాం. లక్ష్యం అయితే అదేమవుతున్నాం, అక్కడ నిలబడుతూ పోతాం. ఇంకా సంస్కారం ప్రబలంగా ఉన్నప్పుడు దాంట్లో మునిగిపోతాం. ఇంకా అమ్మను కూడా మర్చిపోతే తాగడానికి, తినడానికి ఇచ్చేసాం అనుకోండి, అలాంటి అమృతం లాంటి వస్తువులు చాలా ఉన్నాయన్నమాట. అప్పుడు అమ్మ ఏ విధంగా పాలనిచ్చి ఆనందాన్ని ఇస్తుందో అటువంటి పాలు మనకు భౌతికంగా దొరుకుతాయి కదా. అటువంటి పిల్లవాడికి పాలు తాపి కొంచెం బాగా కడుపు నిండిపోయింది అనుకోండి, మళ్ళీ ఈ సంసారంలో ఉన్నటువంటి ఆటను తీసుకుని సంసారమయంలోకి వచ్చేస్తాడు అనమాట. ఆడుకుంటూ ఇంకా సంసారంలో ఉండే ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో వాటితో ఆడుకుంటే దాంట్లో లీనమైపోతాడు అనమాట.
అలాగే మనిషి కూడా ఈ సంసార కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఆసక్తి ఉందో వాటిలోకి వచ్చేసి మళ్ళా ఆడుకుంటూ ఉంటాడు అనమాట. దీంట్లో ఈ సంసార మాయలో తిరుగుతూ ఉంటాడు అనమాట. అంటే మర్చిపోతామట. మళ్ళీ ఇక్కడ దెబ్బలు వెళ్ళిన తర్వాత విధిగాల సుఖం వాస్తవిక క్షణికాలిక ఉండి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. అప్పటికి చాలా కింద పడిపోయింది. మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ప్రయత్నం చేస్తూ వెళ్ళు. ఒకసారి పైకి ఎక్కడం బాగానే ఉంటుంది. పైకి ఎక్కే కొద్దీ మనం ఎంతో సావధానిగా ఎంతో జాగరూకంగా ఉండి ఎంతో అడుగు ఆచితూచి పెట్టాల్సి వస్తుంది. పైకి ఎక్కే కొద్దీ కింద పడటానికి నిమిషం బట్టి అంత పైకి ఎక్కాడో అంత త్వరగా కింద పడిపోతాం కూడా. నిమిషాలు సెకండ్లలో వచ్చేస్తాయన్నమాట. ఏ సంస్థ ఎలా వచ్చి ప్రబలం చేస్తున్నా. ఎందుకంటే అప్పుడు బుద్ధి తీవ్రంగా ఉంటుంది కాబట్టి నిర్ణయం తీవ్రంగా ఉంటుంది. అప్పుడు ఇది కావాలంటే అనుభవించేస్తాం అంతే. ఎందుకంటే దాన్ని లేట్ చేయమంటే కొంచెం చేద్దాం వద్దని చెప్పి అంటే అంత తీవ్రంగా పనిస్తే తీవ్రంగా నువ్వు దాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తాం అంట. కాబట్టి ఎంత పైకి వెళ్తున్నామంటే ఎంత ఎదుగుదల మనకి వచ్చిందంటే ఆ పతనం కూడా అంతే విధంగా వేగంగా ఉంటుంది, అంతే తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత పైకి పోతే వ్యక్తి అంత వేగంగా కింద పడడానికి ఆస్కారం ఉంటుందా లేదా? కింద ఉండే అంత వేగంగా ఉంటే అంత భయం ఉండదు. పైకి పోయిన తర్వాత మనకు అత్యంత వేగంగా కింద పడడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి మనం పైకి వెళ్లే కొద్దీ ఎంతో జాగరూకంగా ఉండి ఎంతో సంయమంగా ఉండి ఈ ఇంద్రియాలను ఐశ్వర్యం వచ్చినప్పుడు వాటిని ప్రలోభానికి లోను కాకుండా, అందుకే ఇక్కడ చెప్పామన్నమాట, అటువంటి ఐశ్వర్యం వచ్చినప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే వాటిలో సంఘ దోషాన్ భావయ్యదు. ఆ సంఘంలో ఆసక్తి కలిగే దోషాలను ఆలోచించు, భావించు. అలా చేసినప్పుడు వాటి సంఘం ఆసక్తితో నువ్వు దూరంగా ఉండగలుగుతావు. ఇంత కష్టపడి ప్రయత్నం చేసి నేను ఈ సంసార అగ్నిలోంచి నేను తప్పుకున్నాను, మళ్ళీ అదే సంసార అగ్నిలోకి మళ్ళీ ఈ ప్రలోభంలో కోసం వెళ్ళామంటే అవి ఎంతవరకు నాకు సుఖాన్ని ఇస్తాయి? అవి క్షణకాలం ఇస్తాయి. అందుకని చెప్పి అట్లా విపరీతమైన ఆలోచన చేసి వాటిని దూరం చేసుకుంటూ ఉంటాను. అలా చేసినప్పుడు నిజంగా వాటి పట్ల ఆసక్తి ఉండదు. తర్వాత ఆసక్తి లేనప్పుడు అభిమానం, అప్పుడు ఆసక్తి ఉన్న అభిమానం అన్ని దోషాలు ఒకదానికి కూడా వచ్చేస్తున్నాయి. ఒక్క ఆసక్తి మనలో కలిగిందంటే మనలో ఈ ఛిద్రాన్వేషం చూస్తూ ఉంటాం. మనలో ఉండే దోషాలంటూ ఎప్పుడెప్పుడు అవకాశం ఇస్తాడు, ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళినా ప్రవేశించాలన్నా ఆ ప్రవేశించి భోగాన్ని అందజేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇంద్రియాల పని అదే అన్నమాట. మనకి ఏ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల యొక్క పని ఏంటి? అవి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందని ఆకర్షించుకుందామా, ఆ ఇంద్రియం యొక్క కార్యం ఏదైతే ఉందో, పని అవుతుందో ఆ పని కోసం వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట. కానీ ఆ యోగ సాధకులు ఆ సంయమం ద్వారా పాటు ఇంద్రియజయం చేసుకున్నారు, భూతజయం సిద్ధింప చేసుకున్నారు. కాబట్టి అవి ఏం కథలు లేకుండా ఉన్నాయి, అవి కట్టిపడేసిపోయి ఉన్నాయన్నమాట. ఆ శత్రువులు లాంటివి. ఆ శత్రువులు ఎలా ఉంటారు? ఎప్పుడు అవకాశం ఇస్తాడా ప్రతి విరోధి, అప్పుడు మనం ఏదో ఒక రకంగా అటాక్ చేయాలని ఏ విధంగా చూస్తూ ఉంటాడు అక్కడ ఆ శత్రువు. ఇక్కడ కూడా మనలో ఈ శత్రువులు కామ క్రోధ లోభ మద మాత్సర్యాలంటూ కూడా ఎప్పుడెప్పుడు అవకాశం చూస్తూ ఉంటాయంట. ఏ రకమైన యోగి ఆ భోగాన్ని అందజేయాలా లేదా అందజేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయంట. అభిమానం వచ్చిందా, ఆసక్తి వచ్చిందా ఏదో ఒక విషయం పట్ల, వెంటనే మనకు అది ఆసక్తి అభిమానంగా మారిపోతే, అభిమానం వచ్చిందా ఛిద్రం కనిపించిన చిన్న ఛిద్రం కనిపించినా కూడా ఆ దోషం ప్రవేశించేస్తుంది. ఒకటి ప్రవేశించిందా అన్ని మొత్తం సైన్యం అంతా వచ్చింది, శత్రు సైన్యం అంతా వచ్చేస్తున్నామంట, దోష సైన్యం అంతా వచ్చేస్తున్నామంట. కాబట్టి చాలా జాగరూకంగా ఉండాలి మనం. అందుకే ఇదే విషయాన్ని స్థాన్ ఉపనిమంత్రనే సంఘస్మయ ఆకరణం, దానికి కరణం అంటే దానికి ఆసక్తి అభిమానం చేయకూడదు. ఎందుకు? పునః అనిష్ట ప్రసంగాలు, అలా చేస్తే అనిష్ట ప్రసంగం వస్తుంది. కాబట్టి అనిష్ట ప్రసంగం అంటే మళ్ళీ అదో పదనే దారి తీస్తున్నామట. కాబట్టి ఎంత మంది స్థానికులు వచ్చినా ఐశ్వర్యం వచ్చినప్పుడు మనం జాగరూకంగా ఉండాలి. ప్రలోభం ఇచ్చిన మా సన్మానం కీర్తి ఇవన్నీ చాలా వచ్చేస్తాయి. చిన్న చెప్తే ధ్యానం కలిగిన కూడా నీకు ఇంత మా సన్మానం వచ్చేస్తుందంటే అసలు లోకంలో పూర్తి ఒక ప్రసిద్ధి నువ్వు నీలాంటి యోగి ఇంకెవరు లేదనే భావన కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చెప్పానమాట. ఇప్పుడు నా దగ్గర పెద్ద పెద్ద యోగులే సాధకులే వచ్చేస్తాయి, ఋషి మహర్షులు కూడా దేవతలంతా నా దగ్గరికి వచ్చేస్తున్నారు. నాకు ఇంత యోగ్యత తెలియకుండా అభిమానం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో ఆచార్య చాణక్య చెప్తా ఉంటా, విద్య వచ్చిన తర్వాత డబ్బు వచ్చిన తర్వాత ఎవరికి అహంకారం రాదు. అహంకారం స్వాభావిక గుణం, అహంకారం వచ్చేస్తుంది. అహమత్వం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అహంకారంతో ఈ తన్మాత్రలు ఉత్పన్నమయ్యాయి. అహంకారం ఖచ్చితంగా వస్తుంది. డబ్బు వచ్చినప్పుడు, అదే విద్య కలిగినప్పుడు తెలియకుండా అహంకారం వచ్చేస్తుంది అన్నమాట, ఐశ్వర్యం వచ్చేస్తుంది అన్నమాట, నిర్భయత వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి ఆ స్థితిలో కూడా అన్ని ఉన్నప్పుడు కూడా మనం మన సంయమంలో ఉంటూ మన లక్ష్యాన్ని ముందు పెట్టుకుని వెళ్ళేది చాలా అరుదుగా ఉంటాడ. ఎందుకు అరుదుగా ఉంటారని కాదు, వాళ్ళ సంస్కారం ఉండే వాళ్ళు కొంతమంది వెళ్తూ ఉంటారట. మన నిజంగా ఆకలి నిజంగా ఇది అందం ఇక్కడే త్యాగం చేసి మనం వెళ్తాం. సమర్పణ లేదు, చెప్పడం వేరు, చేయడం వేరుగా ఉంటుంది. సమర్పణ భావన రావాలి. కొన్ని విషయాలు మనకు తెలియకుండా ఉంటాయి, సమర్పణ భావన ఉంటుంది. కానీ లోపల చూస్తే ఉండాలి, ఇంకా ఇన్ని భావనలు ఉన్నాయి, ఇంట్లో ఇంకా ఇన్ని దోషాలు ఉన్నాయా, అసలు ఎందుకు నేను మార్చుకోలేకున్నాం మనసులో అది కలుగుతూ ఉంటుంది, ప్రీతి అనుభూతి కలుగుతూ ఉంటుంది. కానీ అది బయటి వ్యావహారిక జ్ఞానంలో వ్యావహారిక ఆచరణ అది బయటికి రాదనమాట.
ఆ మనసులో ఉండిపోతుంది, కానీ వాక్కు రూపంలో, శారీరక రూపంలో ఈ రకంగా దాన్ని మనసా వాచ కర్మ చేయలేకుండా ఉంటామట. కాబట్టి ఆ మనసులో సంకల్పాలు ఉన్నప్పుడు కూడా దాని సంకల్పాలు నెరవేర్చినప్పుడే అది త్వరగా సిద్ధిస్తుంది. త్యాగభావం చేసినప్పుడే, సంకల్పం గట్టిగా బలంగా ఉన్నప్పుడే మనం నిజంగా ఆ ముక్తి వైపు, మోక్షం వైపు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రలోభనలు వస్తాయి, చాలా ఇవన్నీ వస్తాయి. నిజంగా నీకు అనుభవించాలంటే ఇప్పుడు ఎత్తే ఎవరు అనుభవించకుండా త్యాగం చేసావు, వాటికి మంచి మంచి వైభవాలు వస్తాయని, మంచి మంచి భోగాలు కూడా వస్తాయన్న. పరమాత్మ నీకు ఇటువంటి ఏవి ఆశ నిరాశగా పెట్టి తీసుకోడు. నీకు ముందు ఏవైతే కావాలో, ఈ సంసారంలో చాలా విశాలంగా ఉంది, బ్రహ్మాండం చాలా విశాలంగా ఉంది, లోకాంతాలు తీసుకుపోయి నీకు అన్ని ప్రలోభాలు చూపిస్తామంట. చూపించంటే మనకి ఆ ఉద్దేశమే పరమాత్మకి. నువ్వు సంపాదించుకున్నావు నీ గుణాలతో, విద్య యొక్క ప్రకాశం, ఇంత ప్రకాశం ఉంది, ఈ ప్రకాశం ఇవన్నీ నువ్వు అనుభవించవచ్చు, ఇవన్నీ చూడవచ్చు, నీకు అవన్నీ చూపిస్తానమాట. ఇప్పుడు చెప్పారు ఎన్ని ప్రలోభాలు చెప్పారు అంటే, రకరకాల కమనీయమైనటువంటి అన్ని ఐశ్వర్యములు ఉన్నాయన్నమాట. భోగ భాగ్యాలు, సకల భోగ భాగ్యాలు, ఐశ్వర్యాలు ఉన్నాయన్నమాట, అన్ని ఉన్నాయన్నమాట. అంత శక్తి సామర్థ్యం ఆ యోగి ఆ స్వగుణాలతో, స్వవిద్య యొక్క ప్రకాశంతో ఇవన్నీ ప్రకాశిస్తాయి, స్వయంగా ప్రకాశిస్తాయి. ఇది అన్యాధర్మం కాదు, ఇవన్నీ అనుభవించవచ్చు. అందుకే ప్రలోభన మనం వెళ్ళాలనుకుంటే చాలా మంది ఇదే సుఖం అనుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. త్యాగభావం అంటే ఇంతకన్నా ఉత్తమైనటువంటి వస్తువు పదార్థం నీకు అన్ని అక్కడ ఉపలబ్ధం అవుతాయి. చూడు, ఇక్కడి నుంచి మొత్తం తీసుకొని అన్ని, ప్రతి వస్తువు నుంచి భోగ భాగ్యాలు, స్త్రీల వరకు అన్ని ఇక్కడ అన్ని ఐశ్వర్యాలు చూపించామట, ఇన్ని ప్రలోభాలు ఇస్తారన్నమాట. కాబట్టి వాటిని ఉత్తమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి భోగాలు అనుభవించాలని కూడా మనకు దివ్య శక్తి, దివ్య సామర్థ్యం కావాలి, అవన్నీ వచ్చేస్తామట. కాబట్టి ముందు ఇదే కాకుండా సంసారంలో చాలా దివ్యమైన లోకాలు ఉన్నాయని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇవన్నీ వదిలేస్తే మనకి ఇవన్నీ మళ్ళీ దక్కవానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఇంతకన్నా ఉత్తమ పదార్థాలు నీకు అవన్నీ దొరుకుతాయి. కాబట్టి మన సమర్పణ, మన సంకల్పం గట్టిగా ఉండి, ఇది నాకు ఇది వద్దు, సంసారంలో ఉండేది అంత ఎక్కువ సుఖాన్ని, ఆనందాన్ని నాకు ఇవ్వదు. ఎందుకు సంసారంలో ఉండి చెప్పాను, ముందు చెప్పిన సమాధి పదంలో, సుఖము అంటే సు అంటే మంచి, ఖ అంటే దుఃఖం, దుఃఖము సుఖము కలిసిందనే సుఖం అంటాం. నువ్వు ఎంతన్నా అనుభవించు, ఎటువంటి వైభవాన్ని అనుభవించు, అనాసక్తి పూర్వకంగా ఇక్కడ ఏదైనా సుఖం అనుభవించాలంటే అక్కడ రెండు బోనస్ గా నీకు వచ్చేస్తుంది, దుఃఖంలో వచ్చేస్తుంది. దుఃఖం వచ్చిందా దాన్ని అనుభవించాలి నువ్వే. కాబట్టి ఈ సుఖ దుఃఖాలు రెండు ఉన్నప్పుడు ఎల్లప్పుడు నీకు శాశ్వత సుఖాన్ని ఇవ్వవు. ఎందుకంటే ఈ సుఖం అనేది పరిణామంతో, గుణాతీతమైనటువంటి శరీరంతో కూడుకున్నటువంటి సుఖం కాబట్టి అది శాశ్వతంగా ఆనందాన్ని ఇవ్వదు. మనకు ముక్తి ఆనందమే. కనీసం అంటే ఇది కాకుండా కనీసం దేవలోకాలకు వెళ్ళి అక్కడ ఉండే కుశల సుఖం వేరుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆయుష్మత ప్రతిపద్యత అని చెప్పాడు. ఆయుష్ అంటే దీర్ఘకాలం ఆయుష్ ఇచ్చేస్తాడనమాట, దివ్యమైన శరీరం ఇస్తాడు, దివ్యమైన రూపం ఇస్తాడు, దివ్యమైన ఐశ్వర్యం ఇస్తాడు అనమాట. అన్ని దివ్యంగా ఉంటాయి. అప్పుడు అక్కడ సుఖం అనిపించే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత ఈ 100 ఏళ్ళు ఎంత సుఖాన్ని అనుభవిస్తావు, దాంట్లో ఎన్ని రోగాలు, దాంట్లో 50 ఏళ్ళు పడుకోవడానికి అయిపోయింది, 20 ఏళ్ళు నీ బాల్యావస్థ అయిపోయింది, 20 ఏళ్ళు వృద్ధావస్థ అయిపోయింది, మిగిలిన అవస్థ ఏంటి, నీకు 25 ఏళ్ళు ఉంది యవనావస్థ. 25 ఏళ్ళు ఏం అనుభవిస్తాను? కాబట్టి ఇదిగా ఆయుష్మత దీర్ఘాయుస్సు తీసుకోవాలంటే, దివ్యమైన లోకాలకు వెళ్ళి అనుభవించాలంటే అక్కడ అనుభవించి, ఇవేం అనుభవిస్తావు సంసారంలో ఉండేది 25 ఏళ్ళలో? దీర్ఘకాలం యావత్ పర్యంతం నువ్వు అక్కడ ఉండగలుగుతావు. అన్ని ఐశ్వర్యం, భోగ భాగ్యాలను, సకల భోగాలను, భాగ్యాలను నువ్వు ఆస్వాదించవచ్చు. కాబట్టి ఇంతకైనా ఉత్తమైన పదార్థం ఆస్వాదించాలి, భోగాలు అనుభవించాలంటే. కాబట్టి అక్కడ అనుభవించడానికి ఒక వైరాగ్యం వస్తుందన్నమాట. అక్కడ విశిష్టమైన వైరాగ్యం నీకు కలుగుతుంది. అప్పుడు అక్కడి నుంచి స్టెప్ త్వరగా వెళ్ళిపోతున్నావు అంటే. ఎందుకంటే మీరు చూసావు, ఇంతకైనా ఉత్తమైన పదార్థం అంటే, ఉత్తమైన పదార్థం అంటే ఆ ముక్తి సుఖమే అత్యంత ఆనందదాయకమైనది, ఆనందాన్ని ఇచ్చేటువంటిది అని చెప్పి నీకు అనుభూతి కలుగుతుంది అన్నమాట. కాబట్టి అనుభవిస్తే అటువంటి సుఖాలు అనుభవించాలి, కానీ ఇక సంసారంలో ఉండేటువంటి అనుభవాలు మనకు క్షణికమైనటువంటివే. కాబట్టి ఇవి అంత ఆనందాన్ని ఇవ్వదు. ఎందుకంటే అంత దివ్యమైన శరీరం మన దగ్గర లేదు. అన్ని ఇప్పుడుండే కలియుగంలో అన్ని, ఇప్పుడు అప్పట్లో ఎట్లా అంటే సత్యయుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు ఇటువంటి కాలంలో అయితే వాళ్ళు మనకి ఇతిహాసం చెప్తుంది, వాళ్ళు 12 ఇంచులు ఉండేవాళ్ళంట. ఇప్పుడు ఎంత 6 అడుగులు 7 అడుగులు అంటే చాలా విచిత్రంగా చెప్పేవాళ్ళం. ఫస్ట్లో మొదటి యుగంలో ప్రారంభ స్థితిలో వ్యక్తి అంత బలంగా, బలిష్టంగా బాగా ఉండేవాళ్ళు. అది ఎంతవరకు అనేది మనకు కొన్ని చోట్ల మనకు ప్రమాణాలు దొరుకుతున్నాయి కాబట్టి చెప్పలేము, అది యోగి అయితే చూడగలుగుతారు. మొదటి యుగంలో ప్రారంభిక స్థితిలో 12 ఇంచుల వ్యక్తి అంటే ఎంత ఉంటే ఇప్పుడు డబల్ ఉండేవాడు అనమాట. అంటే ఆ రకంగా శరీరం, దివ్య శరీరం ఉన్నప్పుడు అన్ని రెట్టింపే ఉంటాయి అన్నమాట. ఒక సృష్టి క్రమంలో బ్రాహ్మణ గ్రంథాల్లో ఎక్కడ చూశాను, అదే నాకు ప్రమాణం గుర్తు రాలేదు, చెప్తాను. ఆ రకంగా అంత దివ్య శరీరాలు ఉండేటమాట. అందుకే వాళ్ళు అటువంటి సుఖాలను అనుభవించే వాళ్ళు అనమాట. ఈ రోజు వరకు మనం పూజిస్తున్నాం దేవతలను.
అంటే అన్ని ఐశ్వర్య ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉంటాయి. అందుకే సుఖాన్ని ఇంతవరకు అనుభవించవచ్చు. చాలా వైభవాలు ఉన్నాయి ఆయన అనుభవించడానికి. కానీ అనుభవించే పద్ధతి, విధానం మనకు తెలియాలన్నమాట. మనం ఇదే సంసారం ఉండేదే అన్ని వైభవాలని చెప్పి దీనికోసమే ప్రయత్నం చేస్తున్నాం. దీనికోసమే ఆహ్, రాత్రింపవలు కష్టపడి పరిగెడుతున్నాం. కానీ అది మనకి ఎంత కష్టపడినా కూడా అది క్షణకాలంలో నష్టం అయిపోతుంది. క్షణకాలంలో మళ్ళా ఇవన్నీ ఏదో రాత్రింపవలు ఏ విధంగా మనకు కనిపిస్తున్నాయి అలాగా సుఖ దుఃఖాలు మనకు ఈ రకంగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా దీర్ఘ సమయం కలత ఉండాలి అంటే మనం కనీసం అంటే ఇవి కాకుండా కొంచెం సమర్పణ త్యాగం చేసి కొంచెం ధర్మపూర్వకంగా మనం పుణ్యాన్ని ఆర్జించుకున్నాం అనుకోండి, మంచి మంచి లోకాల్లోకి వెళ్ళి ఉత్తమ గతిని పొంది అక్కడ అనుభూతిని పొంది అక్కడి నుంచి మనకు పూర్తి వైరాగ్యం వస్తుంది. అందుకే ఇప్పుడు చూడండి మనకు ఎంతమైన మహాపురుషులు ఎవరున్నారో దివ్యమైన వ్యక్తులే కనిపిస్తారు, సామాన్య వ్యక్తి అయిపోయారు. వాళ్ళు కూడా ఉన్నారు, సామాన్య వ్యక్తుల పైకి వెళ్ళినాయి. ఎక్కువ మంది మంచి మంచి రాజులు వాళ్ళే మనకు ముక్తిని పొందిన మోక్షం వైపు వెళ్ళాలి, వైరాగ్యం వచ్చిన జ్ఞానం కలిగింది, ఆయనకు దివ్య ప్రకాశం కలిగింది చెప్పి చూస్తుంటాం. అంటే వాళ్ళు దివ్యమైన వ్యక్తులు ఎవరైతే వారికి త్వరగా సిద్ధిస్తున్నాం. సంసారంలో ఉండే వ్యక్తికి వెళ్తున్నా అంటే నిజంగా అది ఎవరో ఒకరే ఉంటారట. అది కూడా ప్రబల సంస్కారం ఉంటుంది ఆయనకు, అన్ని త్యాగం చేసిన తర్వాత అటువంటి వ్యక్తి ఉంటామట పూర్ణ వైరాగి. సామాన్య గతిలో, సామాన్య కుటుంబంలో, సామాన్య జన్మ తీసుకుని అట్లా ముక్తికి వెళ్ళేది అది ఎంతో పుణ్య బలమైన సంస్కారం ప్రబలంగా ఉంటుంది. అట్లా ప్రయత్నం చేసి ఉంటామట. కానీ ఎక్కువ శాతం రాజా మహారాజా ఎక్కువైతే దివ్య విషయం కలిగిన వాళ్ళే వెళ్ళగలుగుతారు. సామాన్య వ్యక్తి తక్కువ. ఎందుకంటే సామాన్య వ్యక్తి కోరికలు, ఆశలు చాలా బలంగా ఉంటాయి. ఇప్పుడు మనకి అటువంటి శరీరం కలిగిందంటే దివ్యమైన శరీరం కలగలేదు. కలగలంటే మనకు పుణ్యం ప్రబలంగా లేదు. ప్రబలంగా లేదంటే మన ఆశల్లో కోరికలు, ఆశలు ఏముంటాయి చాలా సామాన్యంగానే ఉంటాయి. సామాన్య వ్యక్తి అయితే ముక్తిని సాధించుకుని ఎలా ఉంటుంది? కాబట్టి దివ్యమైన శరీరం, దివ్యమైన ఐశ్వర్యం, దివ్యమైన కుటుంబము, జ్ఞానం కలిగిందనుకోండి మనకు, అటువంటి వ్యక్తి తీవ్రంగా ముందుకు వెళ్తూ ఉంటాడనమాట. అంటే వీళ్ళంతా ఎవరు వెళ్ళలేని కాదు, మన జ్ఞానం ముఖ్యం. జ్ఞానాత్ ముక్తి అని చెప్తాం. జ్ఞానం పరిశుద్ధమయ్యే కొద్దీ ఎవరైనా వెళ్ళవచ్చు. కాబట్టి మన సామాన్య వ్యక్తిని ఎలా పోల్చుకుంటుంటే ఉండే పరిస్థితుల్లో ఆశలు, ఆశయాలు, కోరికలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని దగ్గర చేసుకుని చాలా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యాలు చూడలేదు. ఐశ్వర్యం ఒకదాని తర్వాత ఒకటి మించి ఉన్నాయన్నమాట. కానీ ఆ దివ్యమైన వ్యక్తి అన్ని ఐశ్వర్యాలు చూశాడు, ఉత్తమమైన పదార్థాలను చూశాడు, లోకాంతరం వెళ్ళి చూశాడు అనమాట. అటువంటివి చూసిన వ్యక్తికి ఇటువంటి ప్రలోభాలు కలగమాట. అవి లోపల నాటుకొని ఉంటే వాసనలు. అదే మనకి ఈ వైభవం, ఈ దివ్య ప్రకాశం కలిగినప్పుడు ఇవన్నీ మనకు బయటకు వచ్చేస్తాయి. సామర్థ్యం కలిగినప్పుడు ఇటువంటి స్థితి సామర్థ్యం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉపనిమంత్రినే స్థానికులు, అక్కడ ఉండే వాళ్ళు అటువంటి ఐశ్వర్యాన్ని పొందినటువంటి, ఇంద్రియం పొందినటువంటి యోగులకు చాలా మంది చాలా రకరకాల ఐశ్వర్యాలు ప్రలోభాలు చూపిస్తారు. రమ్మని చెప్పి అన్ని రకాలుగా భోగ భాగ్యాలు అందజేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఏది అడుగుతున్నా వాళ్ళు వెనక ముందు అన్ని సమర్పణ చేసేస్తారు, అన్ని ఇచ్చేస్తారట. అన్ని కూడా చాలా మంది సాధకులు చూస్తున్నాం. ఇక్కడ ఉండే లోకంలో కూడా ఎంతో మంది గురువులు చూస్తున్నాం. ఎంతో మంది వాళ్ళకి అన్ని రకాల ఐశ్వర్యాలు, వాళ్ళు పోయేదే లేట్ అనమాట, అన్ని రకాలుగా సమకూరుస్తూ ఉంటామంట. కాలు కింద పెట్టకుండా చేసే వాళ్ళ గురువులు కూడా ఇప్పుడు ఉన్నారన్నమాట. వాళ్ళు వస్తున్నా అంటే వాళ్ళు ఆ రకంగా వాళ్ళ కింద అవి పరుచుకుంటూ వెళ్ళి కింద కాలు పెట్టినవి అనమాట. ఆ రకంగా అంటే వాళ్ళలో ఉండే గుణాలను పూజిస్తుంటారు అన్నమాట అక్కడ. అట్లా సకల భోగ భాగ్య ఐశ్వర్యాలు అతనికి కలుగుతాయి. కానీ మనం అందుకే పూర్తి సమర్పణ భావం చేసినామంటే నీకు నేను చెప్తే సమాధి సుఖంలో వచ్చే ఆనందంలో నీకు ఈ లోకంలో పూర్తిగా ఈ బ్రహ్మాండంలో ఖ్యాతి వ్యాపించిపోతుందండి. అంటే అంత ఐశ్వర్యం, నీ దివ్యమైన ప్రకాశం, అంత మంచి పని విద్యా ప్రకాశం నీకు ప్రబలంగా ఉందనుకోండి, నీకు తెలియకుండా చెప్పాల్సిన అవసరం నా దగ్గర దివ్యమైన ప్రకాశం ఉందని చెప్పి. ఆ లైట్ వేయగానే ఏ విధంగా ప్రకాశం త్వరగా పరిగెడుతుందో అలాగే నీ దగ్గర ఆ జ్ఞానం రాగానే త్వరగా ఆటోమేటిక్ 10 మంది తెలిసిపోతుంది. కాబట్టి అలాగే సుగంధం ఉందని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం, ఎన్ని కప్పు పెట్టినా, ఎన్ని రూమ్లలో వేసి దాన్ని తాళం వేసినా కూడా ఆ సుగంధం నువ్వు ఎట్లా ఉన్నా ఖచ్చితంగా బయటకు వచ్చింది. దాన్ని ఎవరు ఆపలేదు అన్నమాట. అటు దివ్యమైన శక్తి, సామర్థ్యం ఆ యోగికి కలుగుతాయి. చిన్న విషయం కాదండి. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి. దాని గురించి తెలుసుకున్నప్పుడు మనం ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఇటువంటి ఐశ్వర్యాలు కలుగుతాయని తెలియకపోయినాం అనుకోండి, ఇప్పుడు ఎంత ప్రేరణ కోసం ఎన్ని ఐశ్వర్య దాంట్లో మునిగిపోతామని కాదు. నిజంగా మన కోరికలు అవన్నీ ఇటువంటి ఇంకా దివ్యమైన సుఖాలు ఉన్నాయి, వాటి అనుభవించి చెప్పి అట్లా మనం అక్కడికి వెళ్ళి న్యాయబద్ధంగా అనుభవించి మళ్ళీ పోవచ్చు. కానీ మనకు తెలియాలి కదా, తెలిస్తే పలాని వస్తువు, పలాని పదార్థం ఈ రకంగా ఉంది, వీటికంటే కూడా ఉత్తమైనది ఉందని తెలిస్తే ఆ ఉత్తమమైనటువంటి పదార్థం కోసం, ఐశ్వర్యం కోసం ప్రయత్నం చేస్తాము. కాబట్టి అందుకే మొదటి సమాధి అంటే సమాధి యొక్క స్వరూపం చూపించారు. ఆ సమాధిని ఎలా పొందాలి అని చెప్పి సాధనా పాదంలో ముందు సాధన ఎలా చేయాలని చెప్పి చెప్పుకున్నాం.
అలా సాధన చేస్తే ముందు ఆ సమాధి పొందడానికి ముందు, ముక్తిని పొందడానికి ముందు ఎటువంటి మనకు ఎటువంటి ఐశ్వర్యాలు, ఎటువంటి సిద్ధులు కలుగుతాయి, ఎటువంటి లోకాలు మనకు దర్శనమిస్తాయంటే ఈ విభూతి పాదంలో ఎటువంటి ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ఈ ఐశ్వర్యం అంతా చూపించారు. లోకాంతుల యొక్క బ్రహ్మాండం యొక్క ఒక రహస్యం అంతా ఒక నమూనా మనం చూడలేదంతే, వింటున్న ఈ రకం కూడా ఉంటుంది. మామూలుగా ఇవన్నీ లేకపోయినా అనుకోండి అసలు మన కల్పన కూడా చూపించలేం. ఇప్పుడు హనుమంతుని చూసా, అన్ని అష్టసిద్ధులు ఉన్నాయని చెప్పి ఏదో మన టీవీలో చూపించాయి కాబట్టి వాళ్ళు దీన్ని ఆధారం చేసుకొని చూసేదా అంటే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు, ఇప్పుడు ఉండే స్థానికులు ఎవరైనా దాన్ని అక్కడ చూసారా, శబ్ద ప్రమాణం ఇటువంటి సిద్ధులు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మనం ఊహాతోటి వాళ్ళు కల్పించి ఆ విధంగా తయారు చేశారు. నిజంగా మనం చూసామా, అది కోట్ల సంవత్సరాలు అయిపోయిందండి, మనకేం తెలిసి ఎక్కడ ఏ విధంగా ఉండేవాళ్ళని చెప్పి ఊరికి విన్నాం, శాస్త్రాలు చెప్తే విన్నాం అంతే, శబ్ద ప్రమాణం ఆధారం చేసుకొని వెళ్తున్నాం. కానీ ఇటువంటి ఉన్నాయని చెప్పి మనం తెలుసు కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని చూస్తున్నాం. కాబట్టి వాటిని యథార్థంగా అనుభూతిని పొందాలి అంటే మన ప్రయత్న విశేషంతో మనం వాటిని పొందగలుగుతాము. కాబట్టి ఇటువంటి ఐశ్వర్యాన్ని పొందాలని సామాన్యం కాకుండా ఇక త్యాగభావంతో చేసినప్పుడు అటువంటి ఐశ్వర్యం మనకు కలుగుతాయి. అందుకే బాధపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ప్రయత్నం చేయండి, దివ్యమైన సుఖాలను పొందండి. అయితే ముక్తే కావాల్సిన అవసరం లేదు. పరమాత్మ ముందుకు మనకు అన్ని చూపిస్తూ పోతున్నారు. ఇది బ్రహ్మాండం, ఇది రహస్యం. స్థానికులు నిజంగా మనం వెళ్తున్నానికి అక్కడ దేశాలు తిప్పుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చాలా మంది ఇక్కడ స్థానికులు ఉండే గురువులు అవుతున్నారో రాగానే ఐశ్వర్యం చూడగానే దేశ విదేశాల నుంచి వచ్చి తీసుకెళ్తారు, అతన్ని అన్ని చూపిస్తుంది. స్వామి ఇక్కడ ఇది ఉంది, స్వామి ఇది దివ్యమైన స్థలం ఉంది, దివ్యమైన పర్వతం ఉంది, దివ్యమైన మందిరం ఉంది, అందరు తీసుకెళ్లి అన్ని స్థానాలు చూపిస్తూ ఉంటాం అన్నమాట. దివ్యమైనటువంటి పదార్థాలు స్థానాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఆటోమేటిక్ గా చూపిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యం అనుభూతి కలిగినప్పుడు, ఐశ్వర్యం కలిగినప్పుడు ఇటువంటి అన్ని బ్రహ్మాండం యొక్క రహస్యం అంతా మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అక్కడ స్థానికులు తీసుకొచ్చి చూపిస్తూ ఉంటామట. అంటే జ్ఞానవర్ధనం అవుతుంది, అటువంటి విషయ వస్తు తెలుస్తుంది, 10 మందికి సేవ అంటే విద్యా ప్రకాశం చేయగలుగుతాం, అన్ని రకాలుగా అది సిద్ధిస్తుంది. కాబట్టి ముందు అటువంటి ఐశ్వర్యం పొందాలి, ఉత్తమైన పదార్థాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఇటువంటి సిద్ధిని పొందవచ్చు. కాబట్టి వీటిలో నమ్మకం, విశ్వాసం కలగాలి అంటే ముందు ఏదో ఒక విషయం మీద మనసుని కేంద్రీకరించి ఒక విషయాన్ని ప్రత్యక్షం చేసుకుంటే మిగతా అన్ని సూక్ష్మ విషయాలను ప్రత్యక్షం అవుతాయి. లోక ఉదాహరణలో అన్నం ఉడికిందా లేదా అని చెప్పి అన్ని మొత్తం పట్టుకొని చూడం. మనం ఒక పైన ఒక మెతుకు పట్టుకుంటే ఇదంతా మొత్తం ఉడికిపోయిన విధంగా మనం పరిగణించేస్తాము. అలాగా ఒక సిద్ధిని పొందేది లాంటి మిగతా అంతా కూడా మనం చూడాల్సిన అవసరం ఖచ్చితంగా అది మనకు ఇదంతా ఈ ఐశ్వర్యం సూక్ష్మ విషయాలు ఏవైతే శాస్త్రంలో చెప్పినటువంటి ఉన్నాయో అన్ని మనకు తెలుస్తుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి. అస్తు. సో ఇక్కడ మనకు ఇటువంటి స్థానికులు వచ్చేసి మనకు ఆమంత్రణ చేస్తారని చెప్పారు. వాటిలో అటువంటి కాబట్టి అటువంటి వ్యక్తులకు చాలా మంది ప్రలోభనలు, ఐశ్వర్యాలు స్వతహా సిద్ధిస్తాయి. ఎవరో ప్రలోభం చూపించదు కానీ ఈ ప్రలోభం ఇప్పుడు గురువులు వచ్చినాయంటే ప్రలోభం కోసం వాళ్ళు ఇవ్వదండి. వాళ్ళకు ఒక ఆనందం ఆ గురువులకి ఇచ్చామంటే అది ఒక సంతోషం, ఒక తృప్తి. అటువంటి గురువుకి నా వస్తువు, నా పదార్థం, నా యొక్క ఆయన భుజించగలిగాడని చెప్పి. ఇప్పుడు జైన్లో ఉన్నదండి, జైన్ సమాజంలో సాధకులు వాళ్ళ త్యాగభావంతో మొత్తం త్యాగం చేసి ఉంటారు కాబట్టి ఆ జైన్ సాల్ చూడండి, ఒక్కొక్కరికి ఒక గ్రాస్ తినిపించడం కోసం, ఒక్క ముద్ద తినిపించడం 500 మంది క్యూ నిలబడతారని. ఎంతమంది? 500 మంది క్యూలో 500 మంది దివ్యమైన వంటలు, అన్ని రకాల షడ్రసములతో ఉన్న వంటలు పూర్తిగా వాళ్ళు తయారు చేసుకుంటారండి. ఆ 500 మందిలో ఆయన ఒక భోజనం ముద్ర ఒకటి ఉంటుంది, భుజం మీద చేపెట్టుకుని వాళ్ళు ముద్ర ఆకారంలో వస్తూ ఉంటారన్నమాట. చూడదు, ఎవరు చూడరు, పోతూ ఉంటారు. అన్ని కుటుంబాలు స్వామి మా ఇంటికి రండి అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తుంటారన్నమాట. ఒక నారియలు తీసుకుని, అంటే ఒక టెంకాయ తీసుకుని అందరూ ఆహ్వానిస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళని. జైన్ సాధులు అంటే మొత్తం పూర్తిగా యజ్ఞ సాధులు కావచ్చు, ఎక్కువగా వాళ్ళ సాధులు పూర్తిగా సమర్పణ మహావీర్ స్వామికి సంబంధించిన సంప్రదాయాలు ఎవరైతే ఉన్నారు జైన సమాజంలో, దిగంబర సాధులు, వారు అన్ని వదిలేసి, అంటే అటువంటి దివ్యమైన వ్యక్తికి అన్నమాట, అన్ని త్యాగం చేసిన వ్యక్తికి 500 మంది వచ్చి ఒక గ్రాస్ తింటే, ఒక ముద్ద తింటే ఎంతో పుణ్యం వచ్చిన భావించి 500 మంది వంటలు చేసుకుంటారు. చెప్తే ఎవరింటికి వచ్చని చెప్పరు వాళ్ళు ఇంటికి. ఆయన ఆసక్తి లేకుండా నాకు ఇవి చేయాలి అవి చేయాలని చెప్పదు మళ్ళీ. కానీ అటువంటి దివ్యమైన వ్యక్తి వచ్చి అతనికి తినిపించాలని చెప్పి వాళ్ళంతా పిలుస్తూ ఉంటారు. లైన్లో నిలబడి ఉంటారు 500 మంది. 500 మందికి వెళ్ళి పోతా ఉంటారు. ఎక్కడ ఆయనకు మనసు అనిపిస్తే అక్కడ నిలబడతా అంతే. ఉదిగా నిలబడితే ఆ కుటుంబం వాళ్ళు వచ్చేసి ఆ కుటుంబంలోకి ఈ స్వామిని తీసుకెళ్తారు. తినిపించుకొచ్చి అక్కడ కూడా మళ్ళీ 100 ఆ కుటుంబంలో ఉన్న సభ్యులంతా కూడా ఒక గ్రాస్ తినిపించడానికి లైన్ లో ఉంటారట. అక్కడ కుటుంబం బంధువులు ఎంత ఇచ్చి అనుభూతిని పొందేంత సంతోషం, తృప్తిని పొందుతారు అన్నమాట.
అట్లా త్యాగ భావన వల్ల ఇటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. అటువంటి చిన్న చిన్నవి ఎన్నో కలుగుతాయి అన్నమాట. అది పెద్ద విషయం కాదు. కాబట్టి త్యాగం, సమర్పణ భావన ఉందంటే అటువంటి ఐశ్వర్యం మనకి ఎప్పుడూ కలుగుతుంది అన్నమాట. త్యాగ భావనపూర్వకంగా ఎంతో సిద్ధిని, ఐశ్వర్యాన్ని మనం పొందవచ్చు. ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా మనము ప్రతిపక్ష భావనతోటి, విరోధ భావనతోటి వాటిని దోషాలను గమనిస్తూ ఆసక్తి, అభిమానం చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ తెలియకుండా అభిమానం వచ్చేస్తుంది. అభిమానం వచ్చిందంటే అక్కడ మన దోషాలు రావడానికి సంభావన ఉంటుంది. కాబట్టి వాటిలో జాగ్రత్తగా ఉండవని చెప్పి ఈ విషయం కూడా మహర్షి వ్యాస ఇక్కడ మనకు ఈ వ్యాస భాషలో మనకు చూపించారు. అటువంటి సందర్భంలో ఎలా ఉండాలి? సంఘ అంటే ఆసక్తి పూర్వకంగా, అహంకార పూర్వకంగా ఉండకుండా మనం జాగరూకంగా ఉండి మన లక్ష్యం ఎదుగుతుంది, లక్ష్యానుగుణంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. అస్తు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకొక సందేహం ఉందండి. అంటే ఇప్పుడు ఇదంతా చెప్పిన వ్యాఖ్య మీద ప్రసంగం కూడా మీరు మాట్లాడుకుంటున్నారు. మన స్థాని ఉపన్యమంతనే సంఘస్మయ ఆకరణం పునః అనిష్ట ప్రసంగం అని చెప్పుకున్నది. అది అదో కొంచెం ఎక్కువ చెప్పేశాను, అందుకే ఇదే విషయాన్ని మళ్ళీ చెప్పాను. దీని యొక్క తాత్పర్యం ఇది. ఇందులో ఈ భాష్యంలో ఒక సందేహం ఉన్నాయి, ఇంకేమైనా విషయం సందేహం ఉందా చెప్పండి. లేదు మహోదయ. ఎటువంటి ఐశ్వర్యం కావాలండి మీకు అందరికి? సాంసారిక ఐశ్వర్యం కాదు. సాంసారిక ఐశ్వర్యం ఉంది లేదని కాదు. సాంసారిక ఐశ్వర్యం కావాలన్నా, దేవలోకంలో ఉండే ఐశ్వర్యం కావాలన్నా, ముక్తిలో ఉండే ఐశ్వర్యం కావాలా? ఏ ఐశ్వర్యం కావాలి? ముక్తిలో ఉండే ఐశ్వర్యం కావాలంటే ముక్తి తగ్గట్టుగా నియమాలు చెప్పుకున్నాం. మళ్ళీ వాళ్ళు ఎంతమంది మీరు త్యాగ భావంతో, సమర్పణ భావంతో మీరు గృహత్యాగం చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కష్టమేనండి, యథాశక్తి మహోదయ ప్రయత్నం చేయాలి కదా మహోదయ. సాధనా పదం పెట్టింది. యథాశక్తి మహోదయ. సాధనాపాదం ఉంది. ముందు సంకల్పం కాదు, సాధనాపాదం తర్వాత ప్రయత్నం తర్వాత. ముందు సంకల్పం ఎదుర్కొంది. నేను సంకల్పం చేయెత్తిన వాళ్ళు ఎవరు? నేను ఇప్పుడు మోక్షానికి వెళ్ళే బస్సు వచ్చింది, ఎంతమంది ఎక్కే వాళ్ళు ఉన్నారు? బస్సు వచ్చింది అంటే ఇంకా ఏం లేదు, మీకు వచ్చి బస్సులో కూర్చుంటే అయిపోయి ముక్తి కలిగింది. కానీ అక్కడ వదిలేయాలి అంతే, అక్కడికక్కడ లేచి రావాలి అంతే, కానీ నిలబడకూడదు. ఒకసారి ఏ వ్యక్తిని ఏ విధంగా అయితే మృత్యు కలిగిందంటే అక్కడికైతే మర్చిపోతామో, పూర్తి వదిలేస్తామో, త్యాగం అందుకే ఎన్నికి తిరిగి చూడమాట. అలాగా సమర్పణ త్యాగం చేసి ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు మోక్షానికి పెడితే కదమ్మా ఎక్కడ బస్సు ఇల్లు వదిలిపెట్టి బస్ దాకా వెళ్ళాలి. ముందు బస్ దా ఇంటి నుంచి బయటకు రాలేకున్నాం. ఎక్కడ బూచుడు వచ్చి పట్టుకెళ్తాడో అని చెప్పి భయం ఒకటి. పిల్లలకుంటే బూచుడు వస్తా బయటకు వెళ్ళదు అంటే బయటకు వెళ్ళకుండా, అట్లా బయటికి పోతే ఎవరు పట్టుకెళ్తారో వెన్ను సుఖాలను ఎక్కడ మాయమైపోతాయో, కొడుకు, కోడళ్ళు, మనవరాళ్ళు, ఈ ఐశ్వర్యము. వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయిపోయి అది కూడా ఇంటికి రావాలనిపిస్తుందేమో. వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటు అయిపోయి అవి కూడా ఇంటికి వస్తే బాగుండు అనిపిస్తుందేమో. అదే అన్నమాట. అది ఎలాగో ఇంటికే వస్తుందండి, మరణం ఇంటికే వస్తుంది. అందుకే 100 ఇచ్చాను, 100 ఇచ్చి మీకు సరిపోకుంటే ఇంకా కావాలని ఎంత వదుకుంటావు అని తీసుకెళ్ళి. అలా ఎందుకు అనుకుంటారు మహోదయ? మనసులో ఉండే భావాలు అందరూ చెప్పలేరు కదా. చెప్పడం కాదు, చెప్తూ ఉంటా వాళ్ళకి తెలుస్తూ, చెప్పాల్సిన అవసరం లేదు. మనలో ఉండే భావాభివ్యక్తితోటి మనం అన్ని తెలుస్తూ ఉంటే చెప్తూ ఉంటాం అన్నమాట. అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అదే ఒకటి చెప్పకల్లా అందరికీ అందరికీ లక్ష్యం ఒకటి, అందరికీ సుఖం కావాలి, దుఃఖాలు సంపూర్ణ త్రిగుణాల దుఃఖాలన్నీ వాటిని తొలగించుకోవాలి, అందరికీ దుఃఖ నివృత్తి కావాలని ప్రతి ఒక్కరికి ఇష్టమే, కోరికనే. కాబట్టి ఒక్కోళ్ళు ఒక రకాల సంస్కారం, కొన్ని ప్రబలంగా ఉన్నాయి, కొన్ని సామాన్యంగా ఉన్నాయి, కొన్ని సుషుప్త అవస్థలో ఉన్నాయి, కనిపించకుండా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి మనం వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం ఉందండి మనకు. అసలు అనుభవించడం లేదు, సంసారంలో కూడా చాలా విషయాలు అనుభవించవచ్చు, కానీ మనకు అనుభవించే పద్ధతి, విధి విధానం తెలియడం లేదు. అందుకే వీటి కోసమే ఈ అనుభవించాలంటే ముందు సుఖాలు అనుభవించడం, మనకు ముక్తి వద్దు. ఇప్పుడు ఇక్కడ ఉండే సుఖాలు అనుభవించాలని కూడా మనకు దాంట్లో ఏకాగ్రత కావాలి కదా, యోగ్యత కావాలి కదా. ఆ ఏకాగ్రత లేకుండా ఎలా అనుభవిస్తావు? కాబట్టి ఆ ఏకాగ్రత ముందు పెంపొందించుకో. ఏకాగ్రత పొందామంటే ఈ సంసార సుఖాలు మనం అనుభూతిని పొందవచ్చు, ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి దానికోసమే ఈ ప్రయత్నం మనకు. అందుకే మీరు ముందు ముక్తి గురించి ఆలోచించొద్దు. ఇప్పుడు మీరు ఏదో ధ్యానంలో కూర్చున్నట్టు ముందు సంసారం నుండే వైభవాన్ని నీకు అంత
పుత్రులు కావచ్చు, పౌత్రులు కావచ్చు, ఐశ్వర్యంగా ధన ధాన్యాలు కావచ్చు, ముందు అవన్నీ సిద్ధిస్తాయి నీకు. మన సమాజ సుఖాన్ని తర్వాత ఆలోచిద్దాం, మనకు వద్దు ఇప్పుడు. ముందు సంసారంలో ఈ జన్మ కలిగింది, ముందు ఈ జన్మలో సుఖాన్ని అనుభవించిపోవాలని కూడా నువ్వు నిరంతరంగా నియమిత పూర్వకంగా మనం అభ్యసిస్తూ ఉంటేనే నీకు అన్ని మా సన్మానము, గౌరవం అన్ని కలుగుతాయి. ఎటువంటి ఆటంకం లేకుండా సుఖాలను పూర్తి అనుభూతిని పొందవచ్చు. ఒక్క మాట మహోదయ, దానికోసము ఇక్కడ ఉండే శారీరకంగా దుఃఖాలను దూరం చేసుకోవడం కోసం మనసుకి ప్రయత్నం చేయండి. అంటకుండా చూసుకోవాలంటే మహోదయ ఒక్క మాట మహోదయ, వద్దు వద్దు అనుకుంటే వద్దు నుంచి కావాలనుకోవడం చాలా కష్టం మహోదయ. కానీ మొదట కావాలని మొదలు పెట్టకపోతే పరిగెత్తడం ఎలా మొదలవుతుంది మహోదయ? నడక మొదలు పెట్టాలి కదా. నడక మొదలు పెడతాము, ఒక రోజు పరిగెత్తుతాం, ఒక రోజు చేరుకుంటాం. చేరుకోవడానికి లేకుండా నేను అది కాదు ఇది కాదు అనుకుంటే ఏ రోజుకి అవుతుంది మహోదయ? చేరుకోవాలని రోజు లెక్క పెట్టకూడదు, గుర్తుపెట్టుకుని. చేరుకోవాలి, పొందాలనుకునే రోజు లెక్క పెట్టకూడదు. రోజు లెక్క పెట్టడం లేదండి మహోదయ. రేపు కావచ్చు, లెక్క పెట్టకుండా కూడా లెక్క పడుతూ ఉంది. అది అది ఏమంటే మీరు చెప్పినట్లుగా ఆ మలం తొలగాలి కదండి మహోదయ. మలం తొలగాలన్న భావం రావాలి కదా. తొలగించుకోవాలంటే భావం రావాలి. భావం మొదలు పెట్టుకోవాలి కదా మహోదయ. ఏ రోజైనా మొదలు పెట్టాలి. సంకల్పం మనకు కావాలి, ప్రయత్నం తర్వాత సంకల్పం. ముందు నేను వెళ్ళాలనే కోరిక మీకు సంకల్పం ఉంటేనే తర్వాత ప్రయత్నం కూడా జరుగుతుంది, లేకపోతే జరగదు. సంకల్పం ఉంది మహోదయ. సంకల్పం లేకపోతే ఇలాంటి వాటికి ఎందుకు వస్తాం, ఎందుకు కూర్చుంటాం? ఈ రోజు సంకల్పం ఉంటే మీరు ఈ రోజు ఖచ్చితంగా గృహత్యాగం చేయాలండి. ఒక పక్కన కుటీర ఏర్పరచుకొని మీరు తపస్సు చేయాలి, వానప్రస్థ దీక్ష. ఎందుకంటే అయిపోయింది కదా, మీకు 50 దాటే కదా, 50 వరకు మన శాస్త్రం ఆజ్ఞయిస్తుంది. సంకల్పం ఉంది కదా, ప్రయత్నం చేయాలి పూర్తిగా సమర్పణంగా. అన్ని చూశారు, సంవత్సరం చూశారు, చూశారు. అడవులు కూడా లేవు మహోదయ, వానప్రస్థ ఎక్కడ ఉంటే అక్కడ వానప్రస్థం అవుతుందండి. ఎక్కడ ఉంటే మనము అనాసక్తి పూర్వకంగా ఉండి మన ఇంట్లో ఒక వైపున దూరంగా ఉండి మనం ప్రయత్నం చేసుకోవచ్చు. ప్రయత్నం చేస్తుంటే మనకు మీరు చెప్పి సంకల్పం ఉంటే ఖచ్చితంగా అన్ని తదనుకూలంగా అమర్చుకుంటామండి. అది నిరంతరం సాగుతుంది మహోదయ. కార్యక్రమం అనేది కూడా ఒక యజ్ఞం లాగా చేయొచ్చండి. అది కూడా మనకి మోక్షం ఇస్తుంది. చెట్లు నాటే కార్యక్రమము, చెట్లు ఒక అతను ఎవరో కోట్ల చెట్లు అడవులే ఒక్క మనిషి చేశాడు. అట్లా మనం కూడా అది కూడా ఒక కార్యక్రమం. వనప్రస్థం మనమే ఒక వనాన్ని క్రియేట్ చేయగలం. ఏదైనా సరే సంకల్పం గట్టి సంకల్పంతో సమర్పణ భావంతో గురుగారు చెప్పినట్టు ఇంట్లో కూడా సాధించవచ్చండి. ఇంట్లో వాళ్ళకి మనం చేసేది కూడా నిరపేక్షతోటి మనం చేయగలిగితే అదే ఒక యజ్ఞం కింద భావించుకోవచ్చు అనిపిస్తుంది. మా మేడ మీద 200 చెట్లు పెట్టానమ్మా, నేను అక్కడే కూర్చుంటాను. అద్భుతం. మరి మహోదయ సంకల్పం పెట్టుకుంటాం, ఆ సంకల్పం ప్రకారం వెళ్తుంది మహోదయ. చెట్లు పెట్టుకోవాలంటే చెట్లు పెట్టుకోవచ్చు, లేదు ఇంకొకరికి సహాయం చేయాలంటే చేయవచ్చు. ఏదైనా కానీ మొదలు పెట్టాలి కదండి మహోదయ. సంకల్పం కానీ తప్పదు. అందుకే మొత్తానికి మొదలు పెట్టాలని సంకల్పం అనేది. ప్రయత్నం చెట్లు నాటుతాం విషయం నాటాలనే భావన తీసుకొని రావడం ముఖ్యం. అందుకే అదే తీసుకుని రావాలి. మనం చెప్పినంత సారాంశం దేవుడు ముందు సంకల్పం చేసుకుని, సంకల్పం ఉంటే అన్ని సిద్ధిస్తాయి. సంకల్పం లేని మిగతా ఏ ప్రయత్నం బలవంతంగా చేసేది కాదు. స్వతహా స్వాభావికంగా తన ఇష్టపూర్వకంగా చేసినాం అనుకోండి, అప్పుడు సంతోషంలో ఎంతేం పని చేయగలుగుతాం. బలపూర్వకంగా ఏదో ఈ స్వామి చెప్పాడు, ఈ యోగి చెప్పాడు, నేను కూడా నాకు కూడా అలా వస్తుందేమో ఆశపడి చేస్తే వచ్చేది కాదు. ఆశపడి చేస్తే వచ్చేది కాదు. కావాలి, నేను కూడా పొందాలి, నాకు కూడా ఆ సామర్థ్యం, నేను కూడా ఆ భగవత్ సామర్థ్యాన్ని, భగవంతుడి యొక్క సామర్థ్యం నేను కూడా పొందగలుగుతాను, నేను కూడా భగవంతుడు కాగలుగుతాను, నేను రాముడు కృష్ణుడు గొప్పవాణి కాగలుగుతాను, నేను ఇటువంటి యోగి చేసే కాగలుగుతాను మనసులో సంకల్పం వచ్చినప్పుడు నువ్వు చేయగలుగుతాను. దాంట్లో టైం చూసుకో, ఎప్పుడో ఈ రోజు పని చేయడం ముఖ్యం అనుకో, అప్పుడు దానికి అనుకునే ప్రయత్నం చేస్తామట. అది మనకు ఆయనకు వచ్చింది కదా, నాకు ఎన్ని రోజులు వస్తుంది, నేను ఎంతసేపు చేస్తే వస్తుందా, ఇన్ని గంటలు కూర్చుంటే వస్తుందా, అలా టైమింగ్ లెక్క పెట్టిన వ్యక్తి అసలు సాధించలేడు. జన్మాంతరం బట్టి నాకు, కానీ నేను మటుకు సాధిస్తాను. ఒక యోగి విషయం మీకు చెప్పే ఉంటాను అనమాట. ఒక అతనికి పరీక్షించడం కోసం ఒక యోగి ఏం చేస్తా అంటే, ఒక అతనికి నువ్వు ఇన్ని రోజులు సాధన తపస్సు చేస్తున్నావయ్యా, కానీ నీకు ఇంకా టైం ఇంకా 7-10 జన్మలు పట్టేట్టుంది, ఇప్పుడే త్వరగా లేదు అని చెప్తాను. ఒక వ్యక్తి చెప్తాడు, బాగా మంచి స్థితి, ఏళ్ళ నుంచి తపస్సు చేసుకుని వస్తున్నాడు. ఇంత తపస్సు చేసినాక 10 ఏళ్ళు పడుతుంది నాకు,
అయితే నాకు వద్దు, ఇంకా 10 ఏళ్ళు పడుతుంటే 10 ఏళ్ళు కాదు 10 జన్మలు 10 జన్మలు పడుతుందంటే ఇంకా 10 జన్మలు పడుతుందా అని అక్కడే ఆశ ధైర్యం కోల్పోయాడు. ధైర్యం కోల్పోయి లేచి కూర్చున్నాడు అనమాట. అది ఇంకొక వ్యక్తికి యోగికి పోయి పరీక్షించాడు అనమాట. పరీక్షించి ఏమైపోయింది, ఆయన నుండి ఆయనకు ఇంకా కొంచెం ఎక్కువ చెప్పామంట, 20 జన్మల దాకా పడుతున్నాయి అంటే 20 జన్మలు పడుతుంది. ఆయన ఎక్కువ తపస్సు చేసాడనమాట. 20 జన్మలు పడుతుందని ఆయన ఆశ్చర్యంగా చెప్పాడు. ఓ 20 జన్మలకి నాకు అది నిశ్చయం అయిపోయింది, నాకు నిర్ధారణ అయిపోయింది, 20 జన్మలకు నాకు ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, అంతకన్నా ఏం కావాలి, అంతకన్నా ఆనందం ఏముందని చెప్పి చాలా సంతోషపడుతుంది 20 జన్మలు కలుగుతుంటే. కానీ 20 జన్మలకి నాకు ఒక నిశ్చయమైన డేట్ నిశ్చయమైంది కదా, 20 జన్మలకు నాకు ముక్తి కలుగుతుంది, ముక్తి చిన్న విషయం కాదు, నాకు అదేనా నాకు పరమాత్మ అనుగ్రహించాడు, ఒక డేట్ ఇచ్చాడు, నాకు ఒక డేట్ ఇచ్చాడు, లైన్ నిలబడ్డాను, నాకు అది సంతోషం చెప్పి ఆయన ఆనందపడిపోతాడు అనమాట. అవి వెంటనే అప్పుడే జన్మ ముక్తి కలిగించేశాడు. ఎవరైతే అత్యంత పురుషార్థం చేసి ఎక్కువ దగ్గరలో ఉన్నాడో ఆయన కూడా ఇంకా ధైర్యం జరిగినా, ఇంకా కొంచెం సంస్కారం ప్రబలంగా ఉంది, అనాది లోపల నాటుకుపోయి ఉన్నాయి, ముందు ఆ ధైర్యాన్ని స్థిమితం చేసుకో, ముందు ధైర్యంగా ఉంటుంది నేర్చుకో, సమావస్థలో ఉండని తెలుసుకోవద్దా, అధైర్యపడితే వచ్చేది కాదు. కాబట్టి గుణాలను మనకు తెలుస్తుందండి. అందుకే గురువులు పరీక్ష అంటే పరమాత్మకు తెలియక కాదండి. పరమాత్మ ఎప్పుడు భక్తులకు పరీక్ష పెట్టడు. పరమాత్మ పరీక్ష ఎందుకు పెడతా అంటే ఏదో ఒక రకంగా మీలో ఉండే సంస్కారం ఇలా ఉన్నాయని దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి చూపిస్తాడు అన్నమాట. పరమాత్మ తెలియక నీళ్ళు లేదు కాబట్టి పరీక్ష నీకు లేదు కాబట్టి చాలా మంది పరమాత్మ పరీక్ష పెడుతున్నా అంటున్నారు. పరమాత్మ పరీక్ష ఎందుకు పెట్టేదంటే ఈ రకంగా, ఎందుకంటే నీలో ఆ రకంగా చూపి నాలో ఏ సామర్థ్యం ఉంది, నాలో ఏ సామర్థ్యం లేదు తెలియచేయడం కోసం ఈ రకంగా ఉంటుంది. అది పరీక్ష. గురువులు వచ్చి స్థానికులు వచ్చేసి మనకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు పరీక్ష పెట్టడానికి అర్జునుడికి కర్ణుడికి మధ్య పరీక్ష పెట్టాడా? కృష్ణుడు చాలా అర్జునుడికి ఒక అహంకారం ఉండే, ఇద్దరు కుంతి పుత్రులు అయినప్పటికీ కూడా అర్జునుడికి అహంకారం, నేనే పెద్ద ధనుర్ధరుడిని, అది ఇది మంచి దాని విధుడిని అని చెప్పి చాలా గొప్ప చెప్తుంటామట. కానీ కృష్ణుడికి ఆయన ఉండే గుణాల పట్ల చాలా అర్జునుడి కన్నా కూడా చాలా ఆయన పట్ల మంచి భావన ఉంది కర్ణుడి పట్ల. ఏమంటే అప్పుడు పరిస్థితుల వల్ల కొంచెం సంకల్పం అప్పుడు అపమాన పడే కానీ దుర్యోధన పక్షుని వెళ్ళిపడే కానీ ఆయన దోషం తెలుసు, మాట కోసం వాళ్ళు పని చేశామట. కర్ణుడికి ఇష్టం లేదు అక్కడ, కానీ మాట ఇచ్చాను, ఆ టైంలో నన్ను ఆదుకుని అంగరాజ్యం ఇచ్చేసి నన్ను ఆ రోజు ఎప్పుడు ఇంతమంది తెలుసుకుని నాకు ఏదో ఆదుకుని ఆ రోజు నాకు కృష్ణుడు కానీ మా అమ్మ కానీ చెప్పింటే ఇంత స్థితి వచ్చేదే కాదు. మహాభారతం వీళ్ళంతా నీ కుటుంబ సభ్యులు నాన్న అంటే ఇప్పుడు నా కొడుకు అని చెప్పింటే ఆ అపమానం జరిగేది కాదు తెలియనప్పుడు. కానీ జరిగిపోయింది అక్కడ. సంకల్పం తీసుకున్న సంకల్పానికి కట్టుబడేవాడు, స్వార్థానికి కట్టుబడేవాళ్ళు కాదు, ఇచ్చిన మాట కోసం కట్టుబడేవాడు. భీష్మ పితామహుడు ఇచ్చిన మాట కోసం శత్రుపక్షులు కూడా అధమ పక్షులే పోరాడాల్సి వచ్చినాడు. ఇచ్చిన మాట కోసం వాళ్ళ ముక్తి శోకం కోసం చూసుకోలేదు. చూడండి మాట కోసం. అలాగే రావణుడు పక్షంలో కూడా ఆయన కొడుకు మేఘనాథుడు తెలుసు మన చేసే తప్పని తెలుసు, ఆయన రావణుడి పక్షంలో ఆయన యుద్ధం చేశాడు. నాన్న నువ్వు చాలా మంచి ఎంతో భక్తి భావంతో చేసి ఈశ్వరుడికి పూజ చేసి నువ్వు ముక్తిని పొందేగలిగావు, నీకెందుకు అన్నా అమ్మ అని చెప్పి నాన్న ఎట్లా తప్పు చేశా, ఆయన ఎట్లా నరకంలోకి వెళ్తాడు, నువ్వెందుకు వెళ్తావు, నువ్వు ధర్మపక్షంలో ఉండు, నువ్వు రాముడికి సపోర్ట్ గా ఉండు. వద్దమ్మా, నేను నా స్వార్థం కోసం, నా ముక్తి సుఖం కోసం, మా నాన్నకు ఈ జన్మ ఇచ్చిన నాన్నకు నేను స్వార్థం కోసం నేను శత్రుపక్షంలోకి వెళ్ళాను, యుద్ధం చేయను, నాకు మోక్షం పర్వాలేదు, నా కర్తవ్యం ఇక్కడ ఏంటి, ఒక కొడుకుగా మా నాన్నకు సేవ చేయడమే, యుద్ధం చేయడం నా కర్తవ్యం, నా ధర్మం అని చెప్పి అక్కడ ప్రయత్నం చేస్తానమాట. అట్లా మాట కోసం ఇచ్చి పని చేసే కర్తవ్యం కోసం మాట కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు. అందుకే ఇక్కడ పరీక్ష కోసం కర్ణుడు అర్జునుడి విషయంలో కృష్ణుడు పరీక్షిస్తామట. ఆయనలో ఎన్ని గుణాలు ఉన్నాయి అర్జున చూడు, ఆయన తెలియకుండా ప్రయత్నం చేస్తామట. అంటే ఆయన గొప్పగా మా ధర్మరాజు యుధిష్ఠుడు మా అన్న చాలా గొప్పవాడని చెప్పి బాగా ఇది చేస్తూ ఉంటామట. లేదు నేను చూపిస్తాను, ఒకటి తెలియకుండా ఎలా ఉంటుందని చెప్పి అర్జున్ని ప్రత్యక్షంగా ఆయన కళ్ళు తెరిపించడం కోసం ఏం చేస్తారంటే తెలియకుండా ఇప్పుడు బాగా చందనపు కథలు కావాలని చెప్పి యజ్ఞ యాగాలు కావాలని చెప్పి దానికోసం చందనపు కథలు కావాలని చెప్పి రాజుల దగ్గరికి వెళ్తున్నారట. అందరూ కూడా అక్కడ ఉండే రాజుల దగ్గర కృష్ణుడు వీళ్ళు మారు వేషంలో బ్రాహ్మణ వేషంలో చాగా, ఎందుకంటే వీళ్ళంతా రాజులు ఎవరైనా కానీ అప్పట్లో బ్రాహ్మణులకు మంచి విలువ పేరు ఉండేదన్నమాట. బ్రాహ్మణులు చేదొచ్చినా ఎన్నికి పంపించే వాళ్ళు కాదు, బ్రాహ్మణులు వచ్చినా ఎన్నికి వచ్చేవాళ్ళు కాదు, సాధ్యమైనంత వరకు అన్ని ఇచ్చి పంపిస్తారు, ఉపలబ్ధం ఉండే లేకుండా తెప్పించి పంపిస్తామట. అలా ఒక వేషం వేసుకుని బ్రాహ్మణ వేషం వేసుకుని వృద్ధావస్థలో నేను ఒక యాగం చేస్తున్నాను, నాకు ఒక చందనపు కథలు కావాలి, నాకు ఈ యాగంలో ఉపయోగించాలి ఎప్పుడని చెప్పి. అది ఎటువంటి సందర్భంలో పడితే అక్కడ పైనుంచి వర్షం పడుతూ ఉంటుందన్నమాట. వర్షం పడుతుంటే ఆ విధంగా క్రియేట్ చేసామన్నమాట. ఇప్పుడు కృష్ణుడే యోగి రాజు కదా, ఆయన పంచభూతాలు జయించాడు. పంచభూతాలు జయించినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వర్షం కావాలి వర్షం వచ్చేస్తుంది, యోగి సంకల్పం వేసి ఇప్పుడు వర్షం కావాలి వర్షం వచ్చేస్తుందన్నమాట. భూత జయం కలిగినప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయండి. నీకు వర్షం కావాలంటే వర్షం వచ్చేస్తుంది, వర్షం ఆగిపోవాలంటే వర్షం ఆగిపోతుంది, అంత సిద్ధి కలుగుతుందన్నమాట. అట్లా కృష్ణుడు ఆ విధంగా క్రియేట్ చేసేసి వర్షం వచ్చే టైంలో వెళ్తాడు. ముందుగా
యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్తామట. ఇంకా ఇంతమందికి వేరే రాళ్ళ దగ్గరికి వెళ్తామట, చాలా మంది దగ్గరికి పరీక్షించడం కోసం వెళ్తే బాగా మంచి పేరు ఉందో. కానీ అందరూ ఈ టైంలో చందన కథలు ఎక్కడ ఉంటాయండి, కష్టము. ఇప్పుడు వర్షం వస్తుంది, పండిట్జీ ఇక్కడ మీరు లేదంటే ముందు చెప్పింటేనా మేము తెప్పించే వాళ్ళు, ముందు చెప్పేది అకస్మాత్తుగా వచ్చి మీరు చిన్న కథ ఎలా బయటకు పోయి తెప్పించాలన్నా, నేను బట్టలను పంపించి తెప్పించాలి, కష్టం అవుతుంది. ఇప్పుడు ఎలా తెప్పించాలి? కాబట్టి వర్షం ఆగేంత వరకు కుంభవర్షం కురుస్తుంది. ఇప్పుడు ఎక్కడ అన్ని నానిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు దొరకడం కష్టం తాత్కాలికంగా అని చెప్పి అట్లా చాలా మంది వదులుతున్నారు. అట్లా యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్తే కూడా యుధిష్ఠిరుడు మహారాజ్జీ ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏం లేదు, క్షమించండి, నేను మీరు అకస్మాత్తుగా వచ్చా, నేను చేయలేకపోతున్నా, బాధపడుతున్నా, కానీ నేను అందజేయలేకపోతున్నా, మనసులో బాధ ఉంది, కానీ అది ఆ రకంగా భావన రాలేదు ఇంకా. అంటే అందజేయలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి ఆలోచన రాలేదన్నమాట. అంటే ఇప్పుడు ఎక్కడ చేయాలి, ఏం చేస్తే ఇప్పుడు వచ్చే ఇంటికి వచ్చి ఎన్నికి వెళ్ళకూడదు, బ్రాహ్మణుడు ఎన్నికి వెళ్ళిపోకూడదు. కానీ ఆ టైంలో ఆయన ఏం ఆలోచించలేదు, లేదు ఏం చేయంగా, ఏ రకంగా ఇవ్వాలని అర్థం కాలేదు. ప్రయత్నం చేశాడు ఆయన రకంగా. కానీ బయటికి పోయినా మొత్తం కుంభవర్షం కురుస్తుంది. ఇప్పుడు వాళ్ళు అర్జెంట్ ఇప్పుడే కావాలి, ఈ క్షణం టైం కూడా ఇవ్వడం లేదు. టైం కూడా ఇవ్వలేదు. ముఖ్యంగా ఏంటి కదా, టైం ఇచ్చేసి ఏదో ఒక ప్రయత్నం చేస్తామట. టైం కూడా ఇవ్వడం లేదన్నమాట. తాత్కాలిక రాజభవన్లోకి వచ్చి ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి లోపలికి తీసుకున్నావు ఎట్లా చేస్తారని, కానీ రాజభవన్ నుంచి బయటికి వెళ్ళాలంటే ఒక సైనికుని పంపే టైం తీసుకుంటుంది కదా. ఇప్పుడు కావాలి, ఈ క్షణం తీసుకుని వెళ్ళాలి, మాకు లేట్ అవుతుంది, ఈ టైంకి సమర్పించాలి, సమిధను సమర్పించాలి, చందనపు కథ కావాలి. అప్పుడు ఆ యుధిష్ఠిరుడు ఆ టైంకి అందజేయలేకపోతాడు అనమాట. అప్పుడు మళ్ళా కర్ణుడి దగ్గరికి వెళ్తేనా ఆలోచించలేదు, అయితే చందనపు కథ కావాలి అంటే ఆయన తెప్పించాలి అండి, నేను బయటికి వెళ్ళేస్తాను, అవన్నీ ఇప్పుడు ఈ టైంలో కావాలని చెప్పాం. బయటికి పోయినా సైనికుల దగ్గర పోయినా అవన్నీ పుల్లు తడిచిపోయి ఉంటాయి. అది పోయినా టైం తీసుకుంటాం, 1 గంట 2 గంట ఎంత టైం పడుతుంది అనమాట. ఇప్పుడు అప్పట్లో మనకి ఇప్పుడు టెక్నాలజీ లేదు కదా, టైం పడుతుంది. ఏం చేయాలి? అప్పటికప్పుడు ఇంట్లో కిటికీలు తలుపులు ఉన్న చందనపు కథలన్నీ మొత్తం దివ్యమైనటువంటి దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో మొత్తం పగలగొట్టి అక్కడికక్కడ ఇచ్చేస్తామట. ఇంత వైభవంగా చేసిన భవనం ఉంది అని చెప్పి ఆలోచించలేమట. అక్కడ కిటికీలు తలుపులు మొత్తం కొట్టి బ్రాహ్మణ శ్రేష్ఠ తీసుకొని చెప్పి అని ఇచ్చేస్తామట. అంటే సమర్పణ త్యాగం. వచ్చిన వ్యక్తి ఇంటికి పోకూడదు అన్నమాట. నేను మళ్ళీ ఇస్తాను, రేపిస్తాను, 1 గంట తర్వాత రావని చెప్పాను. అడుగు పెట్టినా ఆ వస్తువు తీసుకొని పోవాలి. అప్పుడు తత్కాలం మొత్తం తీసుకొచ్చేసి మొత్తం పగలగొట్టి అప్పుడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠకి ఇచ్చేస్తామట. చూసావా కర్ణుడా, అర్జున, ఆయనకి ఎంత బాగా. ఇప్పుడు మీ అన్నయ్య ఇంట్లో కూడా, యుధిష్ఠిరుడి ఇంట్లో కూడా ఇవన్నీ భవనాలు మొత్తం చందనపు కథలతో తయారు చేసినవి ఉన్నాయి. అది తీసుకొని రావచ్చు కదా, ఎందుకు పగలగొట్టలేదు? అవకాశం లేదన్నమాట. అంటే వాళ్ళు దాన వీరతను చూపిస్తున్నామట, త్యాగ భావం చూపిస్తున్నామట. వచ్చిన వ్యక్తి ఎందుకు ఏం చేయాలి అది సమయస్ఫూర్తి, సమయస్ఫూర్తి కూడాను. ఆయనకు ఆ సమయస్ఫూర్తి ఉంది, అందరికీ లేదు, అందరికీ రాలేదు ఆ సమయస్ఫూర్తి. ఆ మాత్రం యుధిష్ఠిరుడికి ఎవరైనా ఐడియా ఇచ్చింటే చేసుండేవాడు కాదా? ఎందుకు సమయస్ఫూర్తి లేదంటే ఆయనకి సమర్పణ భావం లేదు, ఆ భావం లేదు, ఆ సమయస్ఫూర్తి రాలేదు. ఇప్పుడు వచ్చాడు, సమయం కావాలి, అట్టే ఏం ప్రత్యుత్పన్నం మధ్య అక్కడే పనిచేస్తుంది కదా. పూర్తి బాగా ఇవ్వాలి ఎట్లనే కానీ, అప్పుడే లేవా ఉన్నాయి అతను తెలుసు, ఆలోచన ఎందుకు రాలేదు? అది మనకి మనసు ఉంటే మార్గం ఉంటుందని, మనసు ఉండాలి. అంటే వాళ్ళు లేవని కాదు, అంత తీవ్రమైన ఏ విధంగా అయితే కర్ణుడికి ఆ విధంగా దాన భావన ఉందో అంత పూర్తి తీవ్రమైనటువంటి ఆకాంక్ష లేదు, ఉంది. అతను లేదని కాదు, మళ్ళీ అట్లేం లేదు. ఆ విషయం చెప్తే అప్పటికి ఆయన మళ్ళీ దాంట్లో సంకోచిస్తాడని లేదు, మళ్ళీ ఆయన పగలొట్టిచ్చేస్తాడు అనమాట. కానీ టయానికి రావాలి కదా. నీకు ఎప్పుడు టైం దాటిపోయినా వచ్చేది లాభం చెప్పు. ఆ టైంకి ఆ స్పాట్ లో ఇవ్వాలి అంతే. అడుగు పెట్టాడు, కావాలంటే ఈ టైంలో ఇవ్వాలి అంతే. ఏం చేస్తావు? ఆలోచించలేవాడు, ఆలోచించే టైం లేదు. అప్పుడు అక్కడికి పగలగొట్టి ఇచ్చేస్తాడు. ఖడ్గంతో పగలగొట్టడం, తీసుకో బ్రాహ్మణ శ్రేష్ఠ అని చెప్పి ఇచ్చేస్తాడు. అది గొప్పతనం, కర్ణుడి యొక్క గొప్పతనము. ఆయన పూర్తిగా ఒకటి అనుకో సంకల్పం ఇవ్వాలంతే, ప్రాణం వహించలే. ఇంతవరకు ఎప్పుడు కూడా ఆయన వచ్చిన వ్యక్తి ఎన్నికి పంపించామట. అడిగితే ప్రాణాలు ఇవ్వండి, ప్రాణాలు ఇచ్చేసినటువంటి వ్యక్తి అన్నమాట. అటువంటి సమర్పణ భావన, త్యాగ భావన ఉన్నప్పుడే నిజంగా అన్ని సిద్ధిస్తాయన్నమాట. అంటే పూర్తి అత్యంత తీవ్రత కావాలి. ఇప్పుడు మనం తీవ్రత, దాని తీవ్రమైన విషయంలో కూడా యోగి ఎలా ఉంటాడు? తీవ్రతరంగా ఉంటాడు. కొంతమంది అత్యంత తీవ్రతరంగా ఉంటాడు, మృదు తీవ్ర, మధ్య తీవ్ర, అది మాత్ర తీవ్ర అని చెప్పాం కదా. ఆ యోగుల్లో కూడా అలా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు సమర్పణ, ఆయనకు సమర్పణ ఉంది, యుధిష్ఠిరుడికి కూడా ఉంది. కానీ అత్యంత అది తీవ్ర తీవ్రత, అత్యంత తీవ్రంగా ఉండే అది మాత్ర తీవ్రత అనేది అత్యంత ప్రబలంగా, అత్యంత ఉత్కృష్టంగా ఆ కర్ణుడికి ఉండేది అనమాట. అత్యంత యోగులు దాంట్లో కేటగిరీ అనమాట. ఉత్కృష్టమైన స్థితిలో ఆ టైం స్పాట్లు చేయాలంతే. అటువంటి సమర్పణ భావాలు. దాంట్లో భేదాలు ఉంటాయి.
పైకి వెళ్ళిన తర్వాత ఆ స్థితికి వెళ్ళిన తర్వాత కూడా అట్లా అత్యంత అధిమాత తీవ్రతను మనం పెంపొందించుకోవాలి. ఆ రకంగా ఇవన్నీ మనలో ఇంకా పెంపొందించుకోవడం కోసము మన పరమాత్మకు తెలిసి ఇంకా లేదన్నా ఇంకా నువ్వే గొప్పవాడు అనుకుంటే నీకైనా గొప్పవాళ్ళు ఇంకా ఉండాలి చూడు. నువ్వేదో సమర్పణ భావన ఉంది, నీకే త్యాగ భావన ఉంది, నీకు మించిన వాళ్ళు లేదా అనుకోవద్దు. నీకు మించిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకు వాళ్ళకి అటువంటి ఆశలు కలుగుతున్నాయి. కాబట్టి మీరు అట్లా ముందు మనలో ఉండే దోషాలను గుణాలు ఏంటి, ముందు మనలో ఏ సామర్థ్యం తెలుసుకోవాలంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అది ధ్యానం ద్వారా తెలుసుకోవాలి, గురువుల ద్వారా తెలుసుకోవాలి. ఇంకా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి పరీక్షలు పరమాత్మకు తెలియక పెట్టాడు. పరీక్షలు ఎందుకు పెడతానే పరమాత్మ తెలుసు నీళ్ళు ఈ సంస్కారంగా తక్కువగా ఉంది, దాన్ని పెంపొందించుకుంటా వృద్ధి చేసుకుంటా అని చెప్పి పరీక్షలు పెడతా అన్నమాట. కాబట్టి ఆ పరీక్షలు ఎప్పుడు నడుస్తూ ఉంటే మన ఆ పరీక్షలు నెగ్గుతూ పోతుండాలి. మన విషయాలను తెలుసుకొని దోషాలు తెలుసుకొని వాటిని దోషాన్ని తొలగించుకోవడం, గుణాలను గ్రహించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అలా వెళ్తూ ఉంటే మనం లక్ష్యం వైపు ముందుకు వెళ్తాము. లక్ష్యం ప్రబలంగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. లక్ష్యానుగుణంగా అన్ని కూడా ప్రయత్నం చేస్తాం. లక్ష్యం లేనప్పుడు ఇవన్నీ మనకు తదనుకూలమైనటువంటి పరికరాలు కానీ వస్తువులు కానీ ప్రయత్నంగా జరగదన్నమాట. అందుకే సంకల్పం గట్టిగా పెట్టుకుని వీటన్నిటిని మనం పెంచుకోవచ్చు. కాబట్టి అన్ని ఐశ్వర్యాలు మనకు కలుగుతాయి, అటువంటి సిద్ధి మనకు కలుగుతుంది అని మనం ప్రత్యక్షంగా ఈ వ్యాస భాషణ ద్వారా మనం మహర్షి పతంజలి సూత్రాల ద్వారా తెలుసుకుంటున్నాము. అస్తు అండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. కర్ణుడి గురించి ఇంకొక కథ కూడా మామూలుగా చెప్తారు స్వామి జీ. కర్ణుడి విషయంలో ఇంకొక కథ కూడా మనకి చెప్తూ ఉంటారు. ఏ కథ? ఒకసారి కర్ణుడు అభ్యంగ స్నానం చేస్తున్న సమయంలో బంగారు గిన్నెలో ఉన్నాడట, ఎడమ చేతిలో ఉంది, అది నూనె రాసుకుంటూ ఉన్నాడు. ఎవరో వచ్చి అడిగారట, దానం అడిగారు. ఎడం చేతిలో ఇచ్చేసాట. అదేంటి దానం అనేది కుడి చేతిలోంచి ఇవ్వాలి కదా అంటే, ఈ చేతిలోంచి ఇతరులో మారేప్పటికే ఏ బుద్ధి మారిపోతుందో తెలియదు కదా, అందుకని ఆ సమయం కూడా నేను తీసుకోను, అవకాశం ఇవ్వకూడదు దానికి కూడా. అది ఆ బుద్ధి మారిపోయే అవకాశం ఉంది కదా, చేయి మారి అనేటటువంటి కథ చెప్తారు. అక్కడ ఆయన అది చేతి కూడా అది గొప్ప విషయం కాదు, కుడి చేతిని ఇవ్వాలి కాదు. సమయం చూడు, ఆ టైంలో ఎన్ని మార్పులు వచ్చేస్తాయి అక్షయ కాలంలో. ఇవ్వడం ముఖ్యం. ఆడ ఏంటి లక్ష్యం అంటే, అందుకే అక్కడ సమర్పణ ముఖ్యం. వచ్చి అడిగాది, నోరు తెలిసేది ఇవ్వాలి. అవునండి, విన్నాను. అలా ఆ భావన చాలా ఉన్నాయి కర్ణుడిలో చాలా. అందుకే దాన వీర సూర్య కర్ణుడు అని చెప్పి మన విషయంలో చాలా మనం వింటాం. దాన వీరుడిగా అట్లా చాలా మంది కూడా ఉన్నారు. మనకు ప్రసిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఈయన చూసాం. మహాభారతంలో సత్తుప్రస్తుని కథ అని ఒకటి ఉంది. అది కథ వింటూ ఉంటారు, టీవీ సినిమాలు చూపిస్తూ ఉంటారు. ఆ సత్తు అది చాలా ఆకలితో ఉంటారు దంపతులు, బ్రాహ్మణ దంపతులు. అకస్మాత్తుగా ఎవరు వస్తేనే అడవిలో అతిథిగా వచ్చేస్తే అది కూడా ఆ సత్తు ఉండే ఇంట్లో కుటుంబంలో ఉండే వాళ్ళకి మొత్తం సమర్పణ చేసేస్తారు. తర్వాత తీసుకున్న తర్వాత ఆ చేయగడుకుంటూ ఉంటేనా ఆ చేయగలి ఉంటే దాంట్లో ఒక నీటి బిందులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉడత మీద ఏదో పడితేనే అది మొత్తం నెమలి మీద పడితే బంగారు బొమ్మగా మారిపోతుంది. అదే మీరు కథ చెప్పారు అనుకున్నది, అదేనా ప్రభాకర్ గారు? అవును, సత్తుప్రస్తుని కథ మహాభారతంలో. మునిగీసది అది మొత్తం జ్ఞాన అది చేయగడుకునే బిందులు నీటి బిందులు పడితే మొత్తం సగభాగం పడితే మొత్తం బంగారు అయిపోయింది అన్నమాట. కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఎక్కడ అవడం లేదు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళమని చెప్పారు అందరూ. ఏం లాభం లేదు, ఏం జరగలేదు. మహోదయ ఇంకొకరు రంతిదేవుడి కథ కూడా అంతే కదండి మహోదయ? చాలా ఉపనిషత్తులు కథ కూడా అదే కదా. కానీ అన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా కర్ణుడికి ఏం సార్, అన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా ఈ దుర్జన సాంగత్యం వల్ల ప్రాబ్లం లో పడిపోయాడు.
దుర్జన సాంగత్యం సంకల్పం ఒకసారి ఇచ్చాడు కదా, వెనక ముందు ఆలోచించకుండా నేను దుర్యోధనకి నీకు తోడుగా ఉంటాను చెప్పి సంకల్పం తీసుకున్నాను అనమాట. అతని పూర్వజన్మ అది కదండి, సహస్ర కవచుడు కదా ఆయన, సహస్ర కవచుడు కదా, సహస్ర కవచుడి ఆ గుణం పోలేదు. సహస్ర కవచుడిగా నరనారాయణులతో యుద్ధం చేస్తాడు కదా, 999 జన్మల పాటు చేస్తాడు ఆయన. రామకృష్ణ నేను చెప్పేది ఏంటంటే ఆయనకి ఎన్ని ఉత్కృష్టమైనటువంటి మంచి లక్షణాలు, దాన లక్షణాలు, దాని కూడా అన్ని ఉన్నా కూడా ఈ దుర్జన సాంగత్యంతో అనేక ఆయన జీవితమే ఇదైపోయింది కదండి. దుర్జన సాంగత్యమే కాదు మహోదయ, ఆయనకు తనకు గుర్తింపు దొరకలేదన్న ఆ అసంతృప్తి వలన కలిగిన గుణం ఎక్కువ. అందువల్లనే ఆయన అంత తనను గుర్తింపు అదే ఆ సాంగత్యం వల్ల అన్ని ఉన్నా కూడా ఇవి అంతా ఇది ఏదో మట్టిలో కలిసిపోయినట్టుగా అట్లా అయిపోయాయి కదా అన్ని అని ఏం కలలేదు. ఈ రోజు వరకు మనం కథ గురించి చెప్పుకుంటున్నాం. గుణాల రూపాయలు చెప్పుకుంటున్నాం, దోషాల రూపాయలు చెప్పుకుంటున్నాం. గుణాలకి దాని వైభవం తగ్గలేదు, తగ్గుతుందని చెప్పండి. దుర్జన సాంగత్యంలో ఉన్నా కూడా ఆయన గుణాలు కూడా ఇప్పుడు మనం వ్యాఖ్యానించుకుంటున్నాం. అవునండి, అది తప్పు, అది నిజం. మంచి గుణాల యొక్క శ్రేయస్సు తగ్గదు, ఎప్పుడు తగ్గదు. ఎక్కడ ఉన్నా కూడా మట్టిలో అదేదో మాణిక్యం, మట్టిలో ఉన్నది మాణిక్యమే అవుతుంది కానీ మట్టి కాదు. అలాగే ఆ దుర్జనలో దుష్ట గుణాలు ఆ సాంగత్యంలో వచ్చినా కూడా అది అందులో ఉండే గుణాలకు మటుకు మనం రకరకాలు చెప్పుకుంటూనే ఉన్నాం. ఎక్కడ తగ్గింది? గుణాలకు ఖ్యాతి అవుతూనే ఉంది ఇప్పుడు కూడా. రాముడికి కూడా అవుతుంది, మేఘనాథుడికి అవుతుంది. ఎక్కడ తగ్గిందండి? మళ్ళా గుణాలు ఎలా తగ్గించామండి? తగ్గించలేదు. శ్రీకృష్ణుడే పొగుడుతాడు కదండి మహోదయ కర్ణుని, అంతకన్నా ఇంకా ఎవరు చెప్పాలి? అది చెప్తున్నాం కదండి, చెప్తున్నాను కదా. గుణాలకు ఎప్పుడు ప్రకాశం, గుణాలు ఎక్కడున్నా నిజంగా అవి అక్కడనే మనకు కనిపిస్తాయండి. ఆ విషయంలో ఎవరి దగ్గర గుణాలని ఎక్కడున్నా మనకు దాంట్లో మనకు సందేహం లేదు. మహోదయ ఈ రోజు చాలా ఉత్తమమైన పని జరిగింది మహోదయ, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం దొరికింది. ఎంతో మీకు కృతజ్ఞతలు మహోదయ, చాలా చాలా కృతజ్ఞతలు. అందుకే రామాయణ మహాభారతం గురించి మనకి ఇతిహాసాలు మనం చదువుతుండాలి. చాలా మనలో ప్రేరణ కలిగిస్తాం, మనలో సంస్కారాన్ని ఉద్బుద్ధం చేస్తాయండి. చదువుతుంటే ఒక భావన మనకు తెలియకుండానే లోపల నుంచి అన్ని వచ్చేస్తాయండి. చాలా ఉన్నాయి, మహాపురుషుల యొక్క, యోగుల యొక్క జీవిత చరిత్రలు చాలా భిన్న భిన్నంగా కావాలన్నాడు. అవునండి, అవును, అష్టావక్రుల వారు అదేనండి. చక్రధ్యానాలు పెట్టి నిటారుగా కూర్చుంటేనే కాదు అంటే ఆయనకు అష్టావక్రునికి అన్ని వంకరలు ఉన్నా కూడాను ఎంతో పొందిన యోగి ఆయన, అన్నిటినీ సాధించిన యోగి. గుర్రం ఎక్కే టైంలో ఆయనకు చెప్పేయాలట, మొత్తం జ్ఞానం అంతా ఇచ్చేయాలని అడిగాడు జనకుడు. అవును. ఇవన్నీ ఇవేవి కదండి ప్రయత్నాలు, దీనికోసం తప్పించి వేరే దేనికోసం అండి ప్రయత్నాలన్నీ, దానికోసం నేర్చుకోవడాలన్నీ. అదే అటువంటి మహారాజులకే తపన చెందారు, మనం ఎంత. మహోదయ మీరు అది కూడా కొంచెం చెప్పండి మహోదయ, ఏదో ఒక టైంలో అష్టావక్ర గీత చెప్పుకున్నాను. భగవద్గీత చాలా మంది అంటున్నారు, చాలా బాగుంటుందమ్మా అది, చాలా ప్రాక్టికల్ గా చెప్పాడు ఆయన. అంటే గురుగారు లాంటి వాళ్ళు చెప్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు యోగ సూత్రాలు చదవటం వేరు, ఇప్పుడు గురుగారు చెప్తే మనం వినటం వేరు, అందులో వ్యాస భాష్యంతో పాటు వినటం వేరు. అట్లా ఒక్కొక్కటి ఆ దృక్పథము ఆ రాసే వాళ్ళ మీద, చెప్పే వాళ్ళ మీద, వాళ్ళ దృక్పథంతో చూస్తాం గనక మనకి ఇంకా బాగా క్లారిటీగా ఉంటుంది అని అనిపిస్తుందండి నాకు. మీరు చెప్పింది కరెక్ట్ అండి ఆ మాట. అందుకే ఈ సత్సంగత్వం లేకపోతే, సత్సంగత్వం ద్వారానే నిస్సంగత్వం అవకాశం ఉంది, లేకపోతే నిస్సంగత్వానికి అవకాశమే లేదు. కానీ కావాలి. ఒక విషయం ఏంటంటే అందరు కూడా ఇదేదో పెద్దవాళ్ళు వయసు వచ్చి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాతనే ఈ సత్సంగంలో రామాయణ మహాభారతాలు అది ఎంత రాంగ్ కాన్సెప్ట్ అంటే, ఆ భగవద్గీత చదువుకోవాలి. అసలు భగవద్గీత అనేది నాకు 12వ అధ్యాయం ఒకటి, పిల్లలకి 16వ అధ్యాయం ఒకటి చిన్నప్పుడు నేర్పించేయాలండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా అందులోనే ఉంది. అది మనము మిస్ అయిపోతున్నాం. అంటే ఇది ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కరెక్టే, మన ఇంట్లో చెప్పుకునే అవకాశం కూడా మనకి తెలియలే. ఇప్పుడు కొంత ఏజ్ వచ్చాక ఓహో భగవద్గీతలో ఇది ఉందన్న విషయం ఇప్పుడు తెలుస్తోంది. సో అది మనకి చిన్నప్పుడు తెలుసుంటే
మనము పిల్లలు పుట్టంగానే పిల్లలకి చెప్పేవాళ్ళం మేము. అది కొంచెం దౌర్భాగ్యం అనుకోండి. ఇన్ని రోజులు పోయింది, మళ్ళీ రావాలంటే ఇంకో 3, 4 జనరేషన్స్ పడుతుంది మనకి. నిజమండి. ఎందుకంటే ఒక 3000 సంవత్సరాల నుంచి దాడి జరుగుతూనే ఉంది భారతదేశం. చివరికి వీళ్ళు వచ్చి పోర్చుగీసులు వీళ్ళందరూ వచ్చి మొత్తం మన భారతదేశాన్ని కబ్జా చేయడం, మన సాహిత్యం పోవటం, మన సంస్కృతి పోవటం, దాంట్లో సఫలీకృతం అయిపోయారు, ఇంకా అవుతున్నారు. ఇది మనం అరికట్టాలంటే ప్రతి వాళ్ళం ఒక సైనికుడు లాగా పనిచేస్తే తప్ప ఈ రోజున మనము అది తిరిగి తెచ్చుకోలేము. మన వాంగ్మయం కానీ మన ఏది కూడా అది అది మనం అందరం కూడా కలిసి కష్టపడి పనిచేయాలి. మీ ఆలోచనకి ధన్యవాదాలు. చాలా గొప్ప ఆలోచన. మనం ప్రతి వాళ్ళం ఇది ప్రయత్నం చేయాలి. అలాగే గురువు గారికి నా విన్నపం ఏంటంటే, ఏదో ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఇట్లాంటి వాటికి ఒక సమయం ఎంచుకుని ఇంపార్టెంట్ ఐటమ్ ఒకటి చెప్పటం మనం సత్సంగంలో పెట్టుకుంటే అనేక విషయాలు అమ్మాయిలు చెప్తుంటారు. కాబట్టి కాదండి, రోజు అంటే మన ఫ్లో డిస్టర్బ్ అయిపోతుంది కదా. వారంలో ఒకసారి అవునవును, మన ఫ్లో డిస్టర్బ్ అయిపోతుంది. ఊరికే వేరే మాటలు వచ్చేస్తే ఫ్లో పోతుంది. వారంలో ఒకసారి. అవునండి, అవును. ఖచ్చితంగా అట్లా విషయాలు తీసుకోండి. ఒక్కొక్క అంటారు అలా మనం చెప్పుకుందాం. మీరు చెప్పొచ్చు, ఏదో మా విషయం అనేది ప్రస్తావించి అదో మొదలు పెట్టుకుందాం. అట్లా మీరు చెప్పాను కదండి నిన్న విచారణ సత్సంగం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. అందుకే మహోదయ మిమ్మల్ని ప్రశ్నలు అడగడం ఎందుకంటే ఈ మనసులో ఉండే ఈ భావం అంతాను బయటికి రావాలి అంటే ఏదో ఒకరు అడగక తప్పదు మహోదయ. అందుకే అడుగుతున్నాను. ఎన్నోసార్లు ఎందుకు అడుగుతానంటే అందుకే అడుగుతాను. అడగొద్దు ప్రశ్న వద్దామని చెప్పడం మీరు ఎప్పుడు సమయ సందర్భాన్ని బట్టి ఇప్పుడు చెప్పిన ఒక రోజు పెట్టుకున్నాం అనుకోండి. ప్రతి ఒక్కరికి అనుభవాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఒక్కొక్క భిన్న భిన్న గ్రంథాలు అధ్యయనం చేస్తుంటారు. భిన్న భిన్న మహాపురుషుల గురించి జీవిత చరిత్ర చదువుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఒక్కో విషయం అట్లా బయటకు వస్తూ ఉంటుంది. అట్లా విషయం వచ్చినప్పుడు మనలో ప్రేరణంగా ప్రబలంగా ఉంటుంది. అలాగా మీరు ఒకరోజు ప్రస్తావన చేసినప్పుడు ఈ విషయం అని చెప్పి మీరు తీసుకొచ్చారనుకోండి, అడుగుతూ ఉంటాం కదా ఇంకేమైనా ఉన్నాయని చెప్పి. ఈ విషయం మీరు అట్లా మీ అనుభవానికి షేర్ చేయొచ్చు అన్నమాట. అందరికి తెలుస్తూ ఉంటుంది. దీనివల్ల అందరికి లాభం కలుగుతుంది, ప్రేరణ కలుగుతుంది, ఇంకా విషయం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి దాని ఆ విషయంలో మీ శనివారం పెట్టుకున్నామని ఒకసారి ధ్యానం గురించి కూడా అన్నారు ప్రభాకర్ శాస్త్రి గారు. అది అట్లే వెళ్ళిపోతుంది. ధ్యానం గురించి కానీ అట్లా కాబట్టి అట్లా శనివారం పెట్టుకున్నాం. శనివారం ఇదిగా ఉంటుంది. వారానికి ఒకసారి పెట్టుకుంటే ఈ మన సత్సంగం యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. అవును మహోదయ, అందుకే ఆ రోజు సిద్ధంగా ఉండండి. అనుకూలంగా మీకు కొత్త కొత్త విషయాలను కూడా మీరు షేర్ చేయొచ్చు. చెప్పడానికైనా చేయడానికైనా నేను చెప్తాను. సరేనా? ఆచార్య, టాపికే సత్సంగం పెట్టి ఇష్టాగోష్ఠి అనేటువంటి ఒక ఇట్లా చర్చలాగా పెట్టుకుంటే బాగుంటుందేమో ఆచార్య, వారానికి ఒకసారి. జ్ఞాన గోష్ఠి జరుగుతుంది మనకు. కాబట్టి గోష్ఠి అంతే, ఎందుకంటే మనం అది ఒక ప్రత్యేక లక్ష్యాన్ని ఉద్దేశించుకుని మనసుకుని మాట్లాడాలి. అంతే తప్పించి చర్చ అనగానే ఏదో ఒక విషయం మాట్లాడడం ఉండకూడదు. ఒక లక్ష్యాన్ని ఆచార్య ఒక ప్రకరణంలో ఉంటూ మాట్లాడుకోవాలి. మనం ప్రకరణంలో ఉంటూ మాట్లాడుకుంటే అది మనకు లేదంటే అందరూ రకరకాల విషయాలు ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందాం దానికి మళ్ళా విషయం భిన్నం అయిపోతుంది అన్నమాట. విషయంలో ఉంటూ మనం కేంద్రీకృతమై చేసినామంటే అప్పుడు అది నిజంగా అది మనకు ఎంతో జ్ఞాన్ని పెంచుతుంది అన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. గురుగారండి. జీ నాగలక్ష్మి గారు, అలాగే అండి, అలాగే చేద్దాం. నాకు పాఠంలో సందేహం ఉంది మహోదయ. చెప్పండి. మీరు విద్య ఉంటే ధనం ప్రాప్తిస్తుంది అన్నారు కదా మహోదయ. ఎటువంటి విద్య అంటే స్వచ్ఛమైన విద్యనా, జ్ఞానానికి సంబంధించిన విద్యనా, ఎటువంటి విద్య ఉంటే ధనము వస్తుంది మహోదయ? సత్య విద్య ఉండాలి. అదే వివరాలు. సత్యంతో కూడుకున్నటువంటి, ధర్మంతో కూడుకున్నటువంటి విద్య ఉండాలి.
విద్య అంటే ముందు ఇవన్నీ ఎలా వస్తాయి? సత్య విద్య అంటే, ధర్మ విద్య అంటే ఏమిటి? ముందు నీలో ఒక విద్య రావాలి. అది ఏదైనా కావచ్చు విద్య, అది చదువు కావచ్చు, నీలో ఒక కళ. ముందు విద్య అంటే ఏమిటి? నీలో ఏదో ఒక కళ ఉండాలి. అది డాక్టర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకా నువ్వు ఏదైతే వృత్తిలో ఉన్నావో అది ఏదో ఒక వృత్తిలో, అది చదివే కావాలని అవసరం లేదు, ముందు ఏదో ఒక విద్య ఉండాలి. ఆ విద్య ఉండడం వల్ల దానివల్ల యోగ్యత వస్తుంది. ఏదో ఒక పని చేస్తామట, పని చేసడానికి డబ్బు వచ్చేస్తుంది కదా. మీకు అసలు నీ దగ్గర విద్య లేకపోయినా ఏ విద్య అంటే, అది పాక విద్య కావచ్చు, జ్ఞాన విద్య కావచ్చు, ఏదైనా ఆట ఒక క్రీడల్లో ఉండే విద్య కావచ్చు. ఒక ఆట ఆడుతుందంటే దాంట్లో కూడా విద్య నైపుణ్యం కావాలి కదా, ఆ విషయం మీద నైపుణ్యం కావాలి కదా. అట్లా చాలా రకరకాల విద్యలు ఉన్నాయి ప్రపంచంలో. ఒక్కొరికి ఒక కళ ఉంటుందన్నమాట. కొందరికి పాట పాడుతున్నాడు, అది కూడా ఒక విద్యనే. గానకళ, మంచి సంగీతం కంఠంతో పాడుతుంది, అది అతనికి ఒక విద్య. డ్రాయింగ్ వేస్తున్నాడు, అతనికి ఒక విద్య. అట్లా ఏ విద్య అయితే ఉన్నా అది ఒక విద్య అన్నమాట. ఆ విద్య ఉంటే దాని నైపుణ్యం రావడం, ఆ విద్యని నీకు సమాజంలో ఉపయోగపడుతుంది కాబట్టి దానివల్ల నీకు మా సన్మానం వస్తుంది, డబ్బు వస్తుంది అన్నమాట. ఆ విద్య వల్ల డబ్బు వస్తుంది. అది ఎలా ఉండాలి? ఆ డబ్బు కోసం నువ్వు సత్య విద్య అంటే ఎలా, సత్య విద్య ఎందుకు యాడ్ చేశావంటే ఆ ధర్మపూర్వకంగా ఉండాలి. దానికోసం ఆ విద్య ఉంది అని చెప్పి దాన్ని అన్యాయంగా అధర్మంగా కూడా నువ్వు ఆ డబ్బు కోసం స్వార్థంగా ఉండి దాన్ని ఉపయోగించుకో. సత్య విద్య ఉండాలన్నమాట. అంటే సత్యంతో కూడుకొని, ధర్మంతో కూడుకొని ఆ విద్యను ఉపయోగించుకోవాలి. విద్య అంటే ఇది. విద్య అంటే ఏదైనా కావచ్చు. విద్య మనం చదువుకునే విద్య కాదు, ముందు ఏదో ఒక నైపుణ్యం, ఒక విషయంలో కళ ఉండాలి మనలో. దాని ద్వారా డబ్బు వస్తుంది. అది ఏ విషయంలో విద్య ఉందో ఆ విషయ పరిజ్ఞానం మీకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క విషయానికి ఒకటి ఉందన్నమాట. ఒక్కొక్క విద్యకి, ఒక్కొక్క కళకి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. నువ్వు ఏది కావాలంటే అదే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది కావాలంటే, నాకు ఇది కావాలంటే మన దీంట్లో స్టెప్ మారుతుంది, ఇది కావాలంటే స్టెప్ లేదు. నీకు ఏది కావాలంటే అది మనం భిన్న భిన్న సందర్భాన్ని బట్టి నీకు ఏది కావాలి తదనుకూలంగా ప్రయత్నం చేస్తాం. సమస్త విద్యలు, చాలా విద్యలు ఉన్నాయి. నీకు ఏ విద్య, డబ్బు విషయం అడిగావు. సత్య విద్య గురించి ఏదైనా ఎక్కడన్నా రెఫరెన్స్ ఉందా మహోదయ? మన ఇతిహాసాల్లో, పురాణాలు ఎక్కడన్నా ఒక శ్లోకం లాంటిది ఏదైనా ఉందండి సత్య విద్య గురించి? సత్య విద్య అంటే ధర్మపూర్వకంగా ఉండేవండి. సత్య విద్య అంటే విశేషంగా సత్య విద్య అంటే ఏమిటి? ఇప్పుడు సైద్ధాంతిక వేదానుకూలంగా, ఈశ్వరానుకూల ఆజ్ఞ ఆచరించి, వేదానుకూల ఆచరణ ఏదైతే పద్ధతి ఉందో, ఈశ్వరానుకూల ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని ఆచరించడం సత్య విద్య అంటామట. ఆధ్యాత్మికంగా దానికి సంబంధించింది ఏదన్నా జస్ట్ ఒక సుభాషితమో, శ్లోకమో ఎక్కడన్నా రెఫరెన్స్లు ఉన్నాయండి ఏదన్నా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకు అంత ఐడియా రావడం సత్య విద్య గురించి. క్షమితం మహోదయ, మీరు యోగ దర్శనం మొదలు పెట్టినప్పుడు కొన్ని పాయింట్లు చెప్పారు, నేను రాసుకున్నామంటే కుదరలేదు. అవి నేను మానసికంగా అనుభవించినవి మహోదయ. అంటే అది అందరికీ కలుగుతుందా? ఆ పరిస్థితిని బట్టి, వారి పరిస్థితిని బట్టి వారికే కలుగుతుందా? యోగ దర్శనంలో మీరు చెప్పిన సూత్రాలు కానీ ఏదైనా మాకు చెప్పారు మీరు. నేను మళ్ళీ విని రాసుకొని మీకు చెప్పగలుగుతాను. కొన్ని నేను మా యోగ దర్శనం గ్రూప్ లోకి రాకముందే జరిగిపోయినాయి క్లాసులు. గ్రూప్ లోకి తర్వాత జాయిన్ చేశారు నా పేరు. అందుకని కొన్ని పాయింట్లు దొరుకుతాయో దొరకవో కూడా తెలియదు మహోదయ. ఒకసారి రేపు పంపించండి. మీరు అందరికి ఉపయోగపడే చర్చ అయితే మనం ఖచ్చితంగా రేపు దాన్ని తీసుకుందాము. శనివారం అనుకున్నాం కదా, అటువంటి గోష్ఠిలో మనం ఇది ప్రస్తావన పెట్టుకోవచ్చు. ఓకేనండి నాగలక్ష్మి గారు? టైం ఎక్కువైంది కదా, ఖచ్చితంగా సంతోషం. అందరికీ అదే లక్ష్యము. అందరూ రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క ప్రయత్నం ఒకరికి భిన్న భిన్నంగా ఉండొచ్చు. మీకు కలిగినవి ఇతరులకు కలిగి ఉండొచ్చు, కలగకపోతే వాళ్ళకి భిన్నంగా కలిగి ఉండొచ్చు. కలుగుతుంది అందరికీ. ఇలా వీళ్ళకి కలిగిన వాళ్ళకి కలగకూడదని కాదు, ఉంటుంది మన ప్రయత్నాన్ని బట్టి. మన ఏ ప్రయత్నం, ఇప్పుడు ఏ విద్య నేర్చుకుంటే అందరికి విద్య, వాళ్ళు నేర్చుకునే విద్య, నేను నేర్చుకునే విద్య భిన్న భిన్నంగా ఉందంటే, ఇప్పుడు మన యోగదర్శనం ఒక విద్య చదువుకున్నాను, ఆ వ్యాస భాష ఏదో నేను చెప్పినా ఒక గురువు చెప్పిన గురువు అదే చెప్తారు. దాన్ని చెప్పడానికి పద్ధతి కొంచెం మార్పులు ఉంటాయి. అంటే దాని ఉదాహరణలు ఉండొచ్చు, ఎక్కువ కొన్ని వ్యాఖ్యానం ఎక్కువగా ఉండొచ్చు. అది విద్య అందరికి ఇదే. అట్లాగా మీలో ఉండే అనుభూతులు మీరు ఏ రకంగా ప్రయత్నం చేసే వాళ్ళు అదే విధంగా ప్రయత్నం చేసే వాళ్ళకు అటువంటి అనుభూతులు కలిగి ఉండొచ్చు, దాంట్లో సందేహం లేదు. కాబట్టి అట్లా ఉంటాయండి. అది మనం మీరు ఆ రోజు శనివారం ఒక గోష్ఠి దాకా అనుకున్నాం కాబట్టి ఆ రోజు మీరు మీ విషయాన్ని ప్రస్తావించవచ్చు. ఆలోచిద్దాం. మనకు గోష్ఠిలో ఆబ్స్ట్రాక్ట్ విషయాలు మాట్లాడి ఎక్కువసేపు మాట్లాడి కాకుండా ఒక్కొక్కరు 5 నుంచి 6 నిమిషాలు 7 నిమిషాల లోపు మాట్లాడితే అది ప్రయోజనకంగా. ఇప్పుడు ఒకళ్ళే తీసుకుని
గంటలు మాట్లాడడం వలన అది మన అందరూ దాని వల్ల ప్రయోజనం ఉండదు. అందుకని ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఉదాహరణ తీసుకుని ఆ ఉదాహరణంగా వివరిస్తే 5-6 నిమిషాలు, మాక్సిమం 10 నిమిషాలు కనుక ఉన్నట్లయితే అబ్స్ట్రాక్ట్ విషయాలు మాట్లాడకూడదు. ఇప్పుడు బ్రహ్మసూత్రాల్లోనో ఇంకో దాంట్లోనో ఇంకో సూత్రాల గురించి మాట్లాడుతున్నాం వెళ్తే మనం దానిలో ఏ పక్కకి వెళ్ళలేం. ఎప్పుడైనా సరే ఉదాహరణ ఉండాలి మనకి. దీనికి ఒక ఏం చెప్తారంటే వశిష్ఠుడు ఒక మాట చెప్పారట, యోగ వాసిష్టం. మనకి సాధారణంగా ధర్మాన్ని గురించి చెప్పే విషయాల్లో యోగ వాసిష్టం క్రిటైజ్ అంటే దానికి మించినటువంటి ఇది గ్రంథం లేదు. దానిలో ఈ ఏదైతే మనం సైద్ధాంతిక విషయం చెప్పేటప్పుడు ఉదాహరణ లేకుండా చెప్పకూడదు అని చెప్పారట. ఉదాహరణ లేకుండా ఊరికే సైద్ధాంతికం గురించి మాట్లాడకూడదు. మనకి ఏం చెప్పిన న్యాయదర్శనం ప్రకారం కూడా హేతు ఉండాలి, దృష్టాంతం ఉండాలి, దానికి ఉపనయనం ఉండాలి. ముఖ్యమైనది 5 ఉన్నాయి. ఏదో ఒక విషయము 5 చెప్తాను, అవి ఉన్నప్పుడే మనకు అది వాస్తవంగా అది మనకు ప్రామాణికంగా తీసుకోవచ్చు అన్నమాట. కాబట్టి అప్పుడు దానికి హేతుబద్ధంగా ఉంటుంది, కాబట్టి దృష్టాంతం ఉంటుంది, కాబట్టి అది విషయం ప్రస్తావన యథార్థంగా ప్రకారంతో కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. అది ఓకేనా? అలాగే ఎక్కువసేపు శ్రోతలకు ఇబ్బంది లేకుండా ఓ 10 నిమిషాలు మాట్లాడితే దాని ప్రయోజనం నెరవేరుతుంది. అది ఓకే అండి. అది నెక్స్ట్ గోష్ఠిలో చూద్దాం అందరూ. ఓకే, టైం అయింది. అస్తు పుణ్యమిలాం సర్వేభ్యో నమః. నమో నమః మహోదయ, ధన్యవాదాలు. అస్తు, నమస్తే అండి. ఓం నమస్తే సార్. ఓం నమస్తే. ధన్యవాదాలు.